ఓకే. సో, ఇప్పుడు మనం ఒక 4, 5 మినిట్స్ చేశామండి జస్ట్. ఆహ్, ఇప్పుడు సెకండ్ చెప్పబోయే న్యాస ఏంటంటే సారస్వత్య న్యాస అంటారనమాట. ఈ న్యాస ఎందుకు చేస్తాము అంటే సరస్వతీ దేవిని ఆవాహనం చేసుకోవడం కోసం. ఎందుకని ఆవిడెవరు? అజ్ఞానాన్ని తొలగించే ఆవిడ. మనకి భయమనే ఒక విషయము ఏమైనా ఇట్లా చక్రాస్ మూవ్ అయిపోతున్నాయి అంటే భయమైపోతుంది అని అన్నారే మన శ్రావణి మాత. అలా భయపడిపోకుండా, టెన్షన్ పడుకోకుండా మనకి మనకి టెన్షన్ ఎందుకొస్తుంది అంటే జ్ఞానం లేనప్పుడు. సో, ఒకరు మనల్ని మనకొచ్చే ఎక్స్‌పీరియన్సెస్‌ని సేఫ్‌గార్డ్ చేస్తున్నారు అనే ఒక ధైర్యం ఉందనుకోండి. ఆహ్, మనకు రాని మంత్రాలు చదవడంలో గాని, లేదు ఒక నోరు తిరగట్లేదు. అటువంటప్పుడు నేనేమన్నా తప్పు చదివితే నాకేమన్నా దేవత ఆహ్, శపిస్తదా? లేకుంటే పాపమొస్తుందా? అని మనం చదవకుండా ఉంటాం చూడండి. అలాంటి సమయాల్లో ఈ యొక్క సరస్వతి మాత నాకు తోడుంటే ఆవిడ నాకు ఆ వాక్సిద్ధిని ఇప్పిస్తారు. నాకు మంచి మెమరైజేషన్ పవర్ ఇప్పిస్తారు. తద్వారా నాకు ఈ యొక్క చదవడానికి అవకాశము ఉంటుంది. ప్లస్ నాకు ఇట్లాంటి కన్‌ఫ్యూజన్ ఉండదు. మెంటల్ క్లారిటీ ఉంటుంది. తర్వాత నాకొక ఫెటీగ్ అనేది అంటే ఇది వస్తుందో రాదో అని ఒక టెన్షన్ ఉంటుంది చూసారా? మనం చదువుతున్నప్పుడు నాకొస్తదా? ఎందుకంటే ఇది కొంచెం చదవడానికి రిలేటివ్‌లీ కష్టమండి. రిలేటివ్‌లీ కాదు బాగా కష్టం. అయితే ఆహ్, సో, హ్మ్. అప్పుడు మనకి ఒకరు ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరిస్తారు? సరస్వతి మాతిస్తారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని నేను చెప్పినప్పుడు ఐం హ్రీం క్లీం నమః అని కనిష్ఠకాయ నమః అంటే ఏంటి? చిటికెన వేలు, బుజ్జి వేలు. అమ్మ నాకున్నారు ఈ చిన్న దాని మీద. సో దట్ అన్ని జ్ఞానం నాకిప్పిస్తారు. ఐం హ్రీం క్లీం నమః అనామికాయ నమః. ఐం హ్రీం క్లీం నమః మధ్యమాయ నమః. అంటే ఈ అమ్మవారు నా చేతిలో ఉండి నాకు జ్ఞానం, బ్యాలెన్స్ తెప్పిస్తారు. ఐం హ్రీం క్లీం నమః తజ్జనభ్యో నమః అంటే నాకు దారి చూపిస్తారు. ఎలాంటివి చదివితే నాకు ఇంకా జ్ఞానం పెరుగుతుంది అని చెప్పేసి. ఐం హ్రీం క్లీం నమః అంకుష్టాభ్యో నమః. ఇక్కడేంటంటే రివర్స్ చేస్తున్నామండి. అని చెప్పి నా బొటన వేలు మీదకి అమ్మని ఆవాహన చేస్తున్నా. ఎందుకని చెప్పేసి నన్ను ఫుల్‌గా సరెండర్ చేసుకో అమ్మ నీ దారిలో పెట్టుకోవడానికి. నాకుండే వయసెస్‌ని నువ్వు నన్ను కవర్ చేసేసి నిన్ను నీ దారిలో తిప్పుకో అని చెప్పడానికి అంగుష్టాభ్యాం నమః అని చెప్పి. ఇక్కడ వరకు మీకు తెలిసింది. ఓకే. సో, ఒకసారి మీరు సరస్వతి మాత ఎలా ఉంటారండి? ఫర్ ద సేక్ ఆఫ్ సింప్లిసిటీ. ఓకే. సప్తసతిలో సరస్వతి మాత ఎలా ఉంటారు అనేది పక్కన పెట్టి, మనకి తెలిసిన సరస్వతి మాత ఎలా ఉంటారు? ఒక ఒక వీణా పుస్తకం పట్టుకొని, ఒక అక్షమాల పట్టుకొని, సరస్వతి మాత హంస మీద కూర్చుని, చాలా ప్రసన్నంగా నవ్వుతూ, ఎర్రటి బొట్టు పెట్టుకొని, చాలా సింపుల్‌గా చూడడంతోనే ఆవిడ విజ్డమ్‌లో ఆరితేరిన ఒక హైలీ ఎక్లైమ్డ్ సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ అన్నట్టు అనిపిస్తారు చూసారా? అటువంటి సరస్వతి మాతని మీరు ఇప్పుడు ఈ 5 వేలు ఇందాక నేను చెప్పాను చూసారా? మీ చూపుడు వేలు నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసి ఉంగరపు వేలు, మధ్యన వేలు, మీ యొక్క ఆహ్, చిటికెన వేలు నుంచి ఇలా వెనక్కొచ్చి థంబ్ వరకు. ఈ 5 ఫింగర్స్‌ని మీరు చేసుకోండి. ఒక 5 టైమ్స్. ఓకే. నేను ఒక్కొక్క పేరు చెప్తాను. జస్ట్ కనిష్ఠికాయ అని చెప్పేసి. అప్పుడు మీరు ఊహించుకోండి. ఫర్ ద సేక్ ఆఫ్ మెడిటేషన్. తర్వాతొచ్చేసి రింగ్ ఫింగరు. తర్వాతొచ్చి మిడిల్ ఫింగరు బ్యాలెన్స్ కోసం. పాయింటింగ్ ఫింగరు డైరెక్షన్ కోసం. థంబ్ ఫింగరు సరెండరింగ్ ఇచ్చేదాని కోసం. ఆ తర్వాత అరచెయ్యి మధ్యలో. అమ్మని నేను అరచెయ్యి మధ్యలో ఎందుకు నేను రాసేటప్పుడు, చదివేటప్పుడు, పుస్తకం పట్టేటప్పుడు అమ్మ నాకు శక్తి ఉండాలి. అందుకోసం అని చెప్పేసి నా పనులన్నీ నేను చేయడానికి అది నేను అమ్మవారి ఫోటో తుడవడమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అలాంటి శక్తి కోసం నా చేతుల్లో నేను అరచేతిలోని శక్తిని అమ్మవారి శక్తితో నేను ఆవాహనం చేసుకుంటున్నాను. అరచేతి వెనకాల గూడా అమ్మని ఆవాహనం చేసుకుంటున్నాను. దాన్నే ఐం హ్రీం క్లీం నమః కరపృష్ఠే. సో, ఈ నా కర్మ ఫలాలన్నిటిని ఈక్వల్‌గా పంచుకోవడం కోసం ముందు, ఎనక నేను డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నా. సో దట్ నా 2 సైడ్స్ ఆఫ్ ద హ్యాండ్స్ పవిత్రమవుతున్నాయి. దైవ కార్యం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ నా మణికట్టు. నా 2 హ్యాండ్స్ యొక్క మణికట్టులో అంటే ఏంటి నా ఒక వ్రిస్ట్‌లో నేను అమ్మని ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా సరస్వతి మాతని.
తర్వాత నా మోచేతుల్లో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా. తర్వాత నా హృదయంలో ఇన్‌స్టాల్ చేసుకుంటున్నా సరస్వతీ మాతని. తర్వాత నా తల మధ్య భాగంలో శిరసే స్వాహ. తర్వాత నా తల వెనక భాగంలో ఆ! బ్రహ్మద రుద్ర రుద్రగ్రంథిని ఛేదించమని చెప్పడానికి. తర్వాత నా యొక్క 2 భుజాలు రెండిటిని కవచాయ హోమం అనేసి ఇక్కడ కూడా నేను సరస్వతీ మాత ఎనర్జీతో ప్రొటెక్ట్ చేసుకుంటున్నా. సరస్వతీ మాతతో నేత్రత్రయాయ వశత్ 3 కన్నుల్లోకి ఆవిడని యాక్టివేట్ చేసుకుంటున్నా. సో, తెలిసినది కొంచెం జ్ఞానం అయితే నాకు థర్డ్ ఐ గాని ఇంకా యాక్టివేట్ అయితే నాకు ఇంకా అర్థమవుతుంది బాగా నీ యొక్క తత్వం. అది అది ఎన్హాన్స్ చేయడం కోసం అని చెప్పేసి. అస్త్రాయ ఫట్. అస్త్రాయ ఫట్ అన్నప్పుడు నేను చూసాను అందరూ 3, 3 రౌండ్‌లేసుకుంటున్నారు. మీరేసుకోవాల్సింది ఒక్క రౌండే. కానీ ఆ ఒక్క రౌండ్‌లో మీరు 3 వేళ్ళతో ఏస్తున్నారు కాబట్టి 3 రౌండ్స్ తిరుగుతున్నాయి. ముగ్గేస్తే మనం 3 వేళ్ళతో డ్రర్ అని చెప్పి 3 గీతలు పడినట్టు ఒకేసారి అట్లా ఒక్కసారి మీరిలా 3 వేళ్ళతో రౌండేస్తే 3 గీతలు పడ్డాయి అనుకుంటూ ఒక్కసారి హిట్ చేసుకోవాలి మీ యొక్క పామ్స్ మీద. ఓకే. 3 సార్లు తిప్పాల్సిన పని లేదు. అలా పెట్టుకొని ఇప్పుడు ఒక 5 మినిట్స్ మళ్ళా చాంట్ చేసుకోండి. ఐం హ్రీం క్లీం చాముండాయ విచ్చే.
ఓకే అండి. ఫస్ట్ టైంకి సెకండ్ టైంకి తేడా అనిపించిందా? కొంచెం క్లారిటీ ఉందమ్మా. ఓకే. మనం ధ్యాస చేసుకుంటే తొందరగా మనం మెడిటేషన్ స్టేట్‌లోకి వెళ్తాం అన్నమాట. వెళ్ళి ఫోకస్ కూడా తొందరగా పోదు. ఒక్క బ్రేక్ అవుతున్న కొద్దీ మళ్ళీ వెనక్కొచ్చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. దానికనే న్యాస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఏకాదశ న్యాసెస్ చేయాలా అంటే అండి, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ యొక్క ఓపిక, టైం. అట్‌లీస్ట్ ఇచ్చిన మీకిచ్చిన బుక్‌లెట్‌లో నేను చెప్తాను. నవావరణ విధిలో ఇచ్చిన బేసిక్ న్యాసెస్ ఇప్పుడు మీరు అది మీకు చేపిచ్చి మీకు అలవాటయిపోతుంది ఒక 10 డేస్. అవి రోజు చేయండి. ఈ ఏకాదశ న్యాసాస్ అని చెప్పి నేను ఒక బుక్‌లెట్‌లో ఇచ్చాను. అవి 11 టైప్స్ అన్నమాట. ఈరోజు మార్నింగ్ చెప్పించింది అక్షర న్యాస. ఇప్పుడు చెప్పించింది సరస్వతి న్యాస. సో, ఇలా ఒక్కొక్క న్యాస చేసుకుంటూ పోతూ ఉంటాం. అండ్ మీకెప్పుడైతే ప్రొఫిషియన్సీ వస్తుందో ముందు పాఠంతో మెల్లమెల్లగా మీకే నేచురల్‌గా నేను ఇంకా నాకు చేయాలనిపిస్తోంది అని మీకనిపిస్తుంది. అప్పుడు ఇవి అడాప్ట్ చేసుకోండి. ఏది సప్తశతిలో ఫోర్స్ చేసుకోవద్దండి. ఎందుకంటే యాస్ సచ్ ద చాప్టర్స్ ఆర్ వెరీ లాంగ్ అండ్ టెన్షన్ అయిపోతుంది. కాబట్టి ఎంతమంది దీన్ని పారాయణ విధిగా తీసుకుంటారో నాకు నిజంగా తెలీదు. బట్ ఐయామ్ హోపింగ్ దట్ ఇంత టైము, ఇంత ఎఫర్ట్ ఇక్కడ స్పెండ్ చేస్తున్నారు కాబట్టి ఐయామ్ రియల్లీ హోపింగ్ యూర్ ఆల్ సీరియస్ లెర్నర్స్. అండ్ అది చేసినప్పుడు మీరు ఒక 11 టైమ్స్ అలా చేశాక తర్వాత నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళాలి అని కొంచెం జంప్ చేయండి ఒక స్టెప్ లాగా. అంతేగాని ఒకే రోజే మొత్తం చేసేయాలని తీసుకొని, అమ్మో! ఇదేంది ఇంత గంటలు పడుతోంది అని భయపడి అసలు వదిలేయద్దు. ఓకే. మెట్టు ఎక్కితే దట్ ఈస్ ఎ బెటర్ వే అన్నమాట. ఓకేనా అండి? సో, ఇప్పుడు మీరు బుక్‌లెట్ తెచ్చుకున్నారు కదండీ! ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను. తర్వాత మీరు 2 సార్లు చదవమని చెప్తాను. ఈ ఫార్మాట్ ఓకేనా? ఇప్పుడు చెప్పే క్లాస్ నుంచి ఇంక నెక్స్ట్ 13 డేస్ లేదా 10 డేస్ వాటెవర్ ఆర్ ద డేస్ నేను ఒట్టిగా స్తోత్రం ఒక్కటే చదువుతాను. ఎందుకంటే అది మీరు ఫస్ట్ చదవడం నేర్చుకోండి. అదయ్యాక మళ్ళా మన దసరాలో ఒకసారి చాంటింగ్ చేసేసుకున్నాక అమ్మ కోరిక మేరగా ఆహ్, ఆ తర్వాత మనకి అమ్మ పర్మిషన్‌తో మళ్ళీ ఇంకొంచెం క్లాసులు రీస్టార్ట్ చేసుకుంటూ, అప్పుడు మనం దాని యొక్క హిడెన్ మీనింగు, దాని యొక్క తత్వము, దాని యొక్క లోగుట్టుగా ఉండే మీనింగు, ఇవన్నీ నేర్చుకుంటాం. సో, ఇలా భావం నేర్చుకుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క చిన్న పదానికి, ఒక చిన్న శ్లోకానికి ఒక అరగంట క్లాస్ అయిపోతుంది. అప్పుడు టైం సరిపోదు. దానికోసం అని చెప్పేసి దానికే చిన్నగా బిట్ సైజ్డ్ ఇన్ఫర్మేషన్ రోజు నేర్చుకుంటూ పోదాం మనం. సో దట్ ఈజీ టు అడాప్ట్ అండ్ లెర్న్ లాగా. ఓకే. సో, న్యాస ప్రారంభః అని వచ్చారా అండి? అక్కడికొచ్చారా? ఆ పుస్తకం తీశారా? ఓకే. నేను ఒక్కసారి చదువుతా. ఆ తర్వాత మీరు 2 సార్లు చదవాలి. నేను ఒకసారి చదువుతా, మీరు 2 సార్లు చదవాలి. ఓకేనా? కొంతమందికి ఈజీ ఉంటుందండి. కొంతమందికి కష్టం ఉండొచ్చు. బట్ ఇట్స్ ఆల్ ఫైన్. ఓకే. మనం ఇప్పుడే సరస్వతి అమ్మవారిని పర్మిషన్ అడిగాం కదా! సో, ఆవిడ మనకి ఇస్తారనమాట చదవడానికి ఆరంభం. సో, న్యాస ప్రారంభః అనే దాని మీద వస్తున్నాం మనం. నవంగాలు అంటే 9 అంగాలుంటాయండి. ఈ 9 అంగాల్లో ఒకటి న్యాస ప్రారంభః అనేది, ఆవాహనం అనేది, చతుష్టష్టి యోగిని వర్ణనం అనేది, అర్గళా స్తోత్రం, కీలక స్తోత్రం, హృదయం, దళస్తుతి, ధ్యానం, దేవి కవచం. ఈ 9 ఇప్పుడు చదువుదామని
అనుకుంటున్నాను. అమ్మ ఎంత పర్మిషన్ ఇస్తుందో చూద్దాం. సో అస్య శ్రీ న్యాస మహామంత్రస్య మార్కండేయ ఋషిః అనుష్ఠుప్ ఛందః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతః. అందరూ మ్యూట్ కొట్టుకోండి అమ్మా, అందరూ మ్యూట్ కొట్టుకోండి దయచేసి, లేకుంటే కష్టమైపోతుంది. ఓకే. అస్య శ్రీ న్యాస మహామంత్రస్య మార్కండేయ ఋషిః అనుష్ఠుప్ ఛందః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతః. అస్య శ్రీ న్యాస మహామంత్రస్య మార్కండేయ ఋషిః అనుష్ఠుప్ ఛందః మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వత్యో దేవతః. హ్రీం శ్రీం క్లీం బీజాని, హ్రీం శ్రీం క్లీం బీజాని, హ్రీం శ్రీం క్లీం బీజాని ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థే, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థే, ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థే జపే వినియోగః, జపే వినియోగః. సో పాదయోర్ వారాహ్యే నమః, పాదయోర్ వారాహ్యే నమః, పాదయోర్ వారాహ్యే నమః. ఓకే, అడ్మిట్ చేసేస్తా. ఓకే. జంగద్వయే బ్రాహ్మణ్యే నమః, జంగద్వయే బ్రహ్మణ్యే నమః, జంగద్వయే బ్రహ్మణ్యే నమః. ఊరుద్వయే చండికాయై నమః, ఊరుద్వయే చండికాయై నమః, ఊరుద్వయే చండికాయై నమః. నితంబే నారసింహ్యే నమః, నితంబే నారసింహ్యే నమః, నితంబే నారసింహ్యే నమః. నాభౌ చాముండాయై నమః, నాభౌ చాముండాయై నమః, నాభౌ చాముండాయై నమః. జఠరే పార్వత్యే నమః, జఠరే పార్వత్యే నమః, జఠరే పార్వత్యే నమః. ఉరసి శివదూత్యే నమః, ఉరసి శివదూత్యే నమః, ఉరసి శివదూత్యే నమః. దక్షిణ భుజే వైష్ణవ్యే నమః, దక్షిణ భుజే వైష్ణవ్యే నమః, దక్షిణ భుజే వైష్ణవ్యే నమః. వామభుజే కామాక్ష్యే నమః, వామభుజే కామాక్ష్యే నమః. ఇది ఈజీగా ఉన్నాయి కాబట్టి 2 times చదువుతానండి. హృదయే శివాయై నమః, హృదయే శివాయై నమః. కంఠే రుద్రాణ్యే నమః, కంఠే రుద్రాణ్యే నమః. ముఖే కాత్యాయన్యే నమః, ముఖే కాత్యాయన్యే నమః. శిరసి మహేశ్వర్యే నమః, శిరసి మాహేశ్వర్యే నమః. అంతరిక్షే కౌశికాయై నమః, అంతరిక్షే కౌశికాయై నమః. భూమౌ శాకాంభర్యే నమః, భూమౌ శాకాంభర్యే నమః. ఓకే. ఆకారాదిక్షకారాంత బీజాక్షర మహేశ్వరి, ఆకార దీక్షాకారాంత బీజాక్షర మహేశ్వరి. యక్ష రాక్షస వేతాళ సాకినీ దాకినీ గణైః, యక్ష రాక్షస వేతాళ సాకినీ దాకినీ గణైః. భూతప్రేత పిశాచైశ్చ, భూతప్రేత పిశాచైశ్చ విద్యాధర సమన్విత, విద్యాధర సమన్విత. కాళరాత్రిః జగన్మూర్తి, కాళరాత్రిః జగన్మూర్తి. సదానంద స్వరూపిణి, సదానంద స్వరూపిణి. ఐం హ్రీం క్లీం కవచా చైవ, ఐం హ్రీం క్లీం కవచా చైవ. త్రివుద్భావ, త్రివుద్భావ, త్రివుద్భావ హ్యాచ సాంభవి, హ్యాచ సాంభవి. త్రివద్భావాహ్యాచ సాంభవి, త్రివద్భావాహ్యాచ సాంభవి. వచ్చిందా అండి? త్రివద్భావ్యాహ్యాచ సాంభవి. శీర్షకే చైవ కామాక్షి, శీర్షకే చైవ కామాక్షి. దుర్గాదేవి లలాటకే, దుర్గాదేవి లలాటకే. భ్రూమధ్యే భద్రకాళి, భ్రూమధ్యే భద్రకాళి. తు తు చక్షుర్మధ్యే మహేశ్వరి, చక్షుర్మధ్యే మహేశ్వరి. వారాహి నాసికాయాం చ, వారాహి నాసికాయాం చ. కౌమారీ చోష్ట ఏవ చ, కౌమారీ చోష్ట ఏవ చ. దంతద్వయే నారసింహి, దంతద్వయే నారసింహి.
జిహ్వాగ్రేవతు చండికా జిహ్వాగ్రేవతు చండికా స్తోత్రద్వయే మహాగౌరీ స్తోత్రద్వయే మహాగౌరీ కంఠమధ్యే తు వైష్ణవి కంఠమధ్యే తు వైష్ణవి హృదయే చ మహాలక్ష్మి స్తనమధ్యే తు పార్వతి హృదయే చ మహాలక్ష్మి స్తనమధ్యే తు వైష్ణవి హృదయే చ మహాలక్ష్మి స్తనమధ్యే తు పార్వతి వక్షస్థలే భగవతి బాహుమూలే తు సాంభవి వక్షస్థలే భగవతి బాహుమూలే తు సాంభవి బాహుమధ్యే భద్రకాళి రుద్రకాళి వచ్చింది. ఓకే, నెక్స్ట్ అది బాహుమధ్యే రుద్రకాళి హాంగులీషు చ మాలిని బాహుమధ్యే రుద్రకాళి హ్యాంగులీషు చ మాలిని నాభిమధ్యే భద్రకాళి నాభిమధ్యే భద్రకాళి కటిమధ్యే తు యక్షిణి కటిమధ్యే తు యక్షిణి జంఘద్వయే చ గౌరీ జానుమధ్యే తు శాంకరి జంఘద్వయే చ గౌరీ జానుమధ్యే తు శాంకరి గుల్ఫద్వయే చ మాతంగి గుల్ఫద్వయే చ మాతంగి విజయాపాదయోస్తథా విజయాపాదయోస్తథా చాముండా రోమకూపేషు చర్మాదీషు చ భైరవి చాముండా రోమకూపేషు చర్మాదీషు చ భైరవి తదేంద్రాణి రుధిరేషు తదేంద్రాణి పుష్టాంగీ చండధారిణి పుష్టాంగీ చండధారిణి సర్వాంగేషు చ వాగ్దేవి సర్వాంగేషు చ వాగ్దేవి సదా జ్యేష్ఠా చ రక్షతు సదా జ్యేష్ఠాతు సదా జ్యేష్ఠా చ రక్షతు. చదవగలిగారు కదండి? ఆల్ గుడ్ అండి. అనిల్ గారు మీరు కింగ్ అండి. ఇక్కడ మీరు కింగ్, మీరు కింగ్. మీకు నేర్పించడం నా ప్రివిలేజ్ అండి బాబు. మీకు నేర్పడం ఏంటి? నేను ఆరో ఎస్ఎల్. మిగతా విషయాల్లో నేను కింగ్, నేను క్వీన్. ఈ విషయంలో మీరు కింగ్. ఏదైనా తప్పు చేస్తే మీరు కరెక్షన్ చేసేయండి. సరేనా? నెక్స్ట్ వచ్చేసి అండి దీనికి ఒక అలా మనం బ్లైండ్ గా చదువుకోలేం కాబట్టి ఒక కాంటెక్స్ట్ అనేది చెప్తామండి. ఇక్కడ ఆ జీవాత్మ పరమాత్మ ఒకరైతే మనకి మనకు ఆ మంత్రం సిద్ధించింది, లేదు మనం మంత్రదేవత మనకి పలుకుతోంది అని మనం అంటాం కదండి. అలాగా ఈ యొక్క న్యాస అనే మనకి ఇక్కడ మూడు రకాలుగా మనము అమ్మవారిని ఆవాహనం చేసుకుంటామండి, అంటే ఇన్వోక్ చేసుకుంటాం. ఒకటి ఏంటి అంటే ఇప్పుడు ఇందాక లాస్ట్ 9th శ్లోకం వచ్చి కవచం, మీరు చూసే ఉంటారు. కవచంలో కూడా అమ్మ రక్షిస్తుంది, వారాహి అమ్మ రక్షిస్తుంది, ఈ అమ్మ రక్షిస్తుంది, ఆ అమ్మ రక్షిస్తుంది అనే చూస్తాం. ఇక్కడ న్యాస చేస్తాం, అక్కడ కూడా మనం ఆవాహనే చేసుకుంటున్నాం. ఈవిడని మేము ఇక్కడ చేసుకుంటున్నాం, ఈవిడ అని చెప్పి మనం రకరకాలుగా ఆవిడ గురించి ఆలోచన చేస్తున్నాం. మళ్ళా ఇక్కడ ఒక న్యాస ఉంది. ఈ న్యాస ఏంటి? ఆ కవచంలో ఉండే వాళ్ళు ఏంటి? ఇలా ఒకే ఒక గాడెస్ గురించి ఇన్ని సార్లు మనం ఎందుకు న్యాసలు చెప్పుకోవడం, ఇన్ని సార్లు అవోకంతులు చేసుకోవడం ఏంటి? అసలే ఇది 6 గంటలు, 3 గంటలు, 4 గంటలు పెట్టే పెద్ద పారాయణ విధి, దానికి ఇన్ని న్యాసలు ఏంటి, ఇన్ని గోల ఏంటి అని ఎవరికైనా డౌట్ రావచ్చు ఫ్యూచర్. అంటే ఇప్పుడు కంటే రాదు కాబట్టి కొంచెం మెటీరియల్ గురించి మీకు కానీ పట్టొచ్చిందంటే ఆ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తున్నానండి నేను. మనం కవచం చెప్పుకునేటప్పుడు మనం ఏం చెప్తున్నాము అంటే అది మన బాడీని ప్రొటెక్షన్. ఈ యొక్క పలానా దేవతలు మన ఈ యొక్క పార్ట్ ఆఫ్ ద బాడీని ప్రొటెక్ట్ చేస్తున్నారు అనే ఒక థాట్ తో, ఇంక్లూడింగ్ మై ఆరా, ఇంక్లూడింగ్ మై షాడో, ఇంక్లూడింగ్ మై ఎవ్రీ పార్ట్ ఆఫ్ మై బాడీ, దీస్ గాడ్స్ ఆర్ దేర్ టు సపోర్ట్ మీ. సో బయట నుంచి ఎక్స్టర్నల్ ఎనిమీస్ నుంచి కానీ, ఇంక వేరే దుష్టశక్తుల నుంచి కానీ, లేకపోతే నేను కానీ డివైన్ అలైన్మెంట్ తో లేకుండా ఉండే పనులు చేస్తూ ఉంటాను, డెఫినెట్ గా ఉంటాను, మంచిగా పుట్టగా. అప్పుడు ఈ యొక్క కవచం ధరించడం వల్ల మనకి ఎప్పుడైతే జాగృత అవుతుందో, మన అమ్మ ఇన్నర్ వాయిస్ ఆఫ్ మదర్ చెప్పడం మొదలెడతారో కొన్ని రోజుల తర్వాత, ఈ కవచం చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా మన ఆ ఒక్క మంత్రదేవత ఆ పార్ట్ లో ఉండే, బాడీ పార్ట్ లో ఉండే దేవత జాగృతం అయ్యి
she will direct you not to do things that are not to be done for your betterment and encourage you to do things that is for your divine will, aligned will action. So ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ఈ పర్టికులర్ ఇంతకు ముందు ఇది చేయలేకపోతున్నాను అని ఉంటుంది. సప్తతి చదువుతారు, చదివి కవచం చదువుతూ ఉన్నంత కొన్ని రోజులు అయ్యేసరికి మీకు అమ్మ గొంతు బాగా ఏర్పడమో లేదా స్మరించడమో సైన్స్ సమ్ కాంప్రిహెన్షన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఓహో నేను ఇది చెయ్యాలా, ఒకప్పుడు నేను చేయలేకపోయేదాన్ని ఇప్పుడు నేను చేస్తున్నాను అని ఒక 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 డిఫరెన్స్ కనబడుతుంది. అది ఎలా ఎవరు చేస్తున్నారు అంటే ఈ యొక్క కవచంలో ఉండే డివైన్ ఎంటిటీస్ ఎవరైతే అమ్మవారు ఉంటారో వాళ్ళు ఆ పని మీకు చేయించడానికి మద్దతు ఇస్తారు అన్నమాట. తద్వారా మీరు ఆ యాక్షన్ చేయగలుగుతారు. సో హియర్ ఈ కవచం అనేది మోస్ట్లీ రిలేటెడ్ విత్ ఏంటి అంటే ఎక్స్టర్నల్ ప్రొటెక్షన్ కోసం అండ్ టు బి ఏబుల్ టు డూ థింగ్స్ దట్ ఆర్ అలైన్డ్ విత్ డివైన్ విల్ రాదర్ దాన్ రాదర్ దాన్ ఓకే నేను ఇంతకు ముందులా ఇప్పుడు అలానే ఉన్నాను అనేది కాకుండా ఇని ఒక అబ్స్టకల్స్ వస్తున్నాయి, ఒక హిండ్రన్సెస్ వస్తున్నాయి, ఒక నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయి. లేదు నెగటివ్ ఫోర్సెస్ అంటే ఏంటండి, అది దిష్టి కావచ్చు, లేదంటే జలసీ కావచ్చు, పక్కనోళ్ళు వీళ్ళు బాగుపడిపోతున్నారే అని ఒక రకమైన అదే జలసీ. కానీ జలసీలో కూడా ఇంకా బాగా ఎక్కువ ఉంటుంది కదా, అదనమాట. అంటే మనం వాళ్ళు బాగుపడిపోతున్నారు అనేది ఒక ఏడుపు అయితే నేను బాగుపడలేకపోతున్నాను కూడా ఇంకో రెండో ఏడుపు ఉంటుంది. సరే ఇది డబల్ ధమాకా ఏడుపులు అనమాట ఇలాంటివి. తర్వాత మనం ఒక పని చేయబోయి ఇంకో పని చేసేయడాలు, ఆ అమ్మ మనకి ఒకటి చెప్తూ ఉంటే మనం ఇంకొకటి మనకి ఎలా అలవాటు, మన ఇప్పుడు కంఫర్ట్ జోన్. కొంతమందికి ఉద్యోగం ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళు 24 గంటలు నేను ఒక కంపెనీకి అప్లై చేస్తున్నా దానికి నాకు జాబ్ రావట్లేదు అని స్టిక్ అయిపోయి ఉంటాం. కానీ 10 కంపెనీకి అప్లై చేయమ్మా అంటే మనకి కాన్ఫిడెన్స్ ఉండదు. ఒక్కలే మనకి సెలెక్ట్ చేయట్లా, 10 మంది కూడా రిజెక్షన్ చేయించుకోవడం ఎందుకులే, ఆ ఒక్కలే రిజెక్ట్ చేసిన యాక్సెప్ట్ చేసినప్పుడు చూద్దామని ఊరుకుంటారు. కానీ అమ్మ ఏమంటోంది 10 మందికి అప్లై చేయండి అంటున్నారు. ఆ 10 మందికి అప్లై చేయాలంటే ఒక 2 చేతులు కావాలి, కొంచెం మనకి అలైన్మెంట్ ఆఫ్ బుద్ధి కావాలి, యాక్షన్ తీసుకోవడానికి సమ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ మనకి అక్కడ అలైన్మెంట్ లో ఉండాలి ఆ థాట్ కి. అది ఎవరెవరైతే ఆ ఒక బాడీ పార్ట్స్ కి అధిష్టానమైన దేవతలు ఉంటారో వాళ్ళు దే విల్ హెల్ప్ అస్ యాజ్ క్యాటలిస్ట్ టు ప్రొవైడ్ దట్ యాక్షన్ అన్నమాట. ఆ పని చేయించడానికి మనకు మద్దతునిస్తారు. అది కవచం యొక్క మెయిన్ ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరైనా నెగటివ్ ఫోర్సెస్ ఉన్నాయి, లేదు ఒకరు చూసాం కదండి బోల్డ్ ఆ భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, యక్షులు, ఇంకా 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 ఇక ఎక్స్టర్నల్ ఎంటిటీస్, అధోలోకంలో ఉండే ఎంటిటీస్, వీటన్నిటి నుంచి మనకి ప్రొటెక్షన్ కావాలి. అప్పుడు ఏంటి, పైనుంచి ఉండే అమ్మవారు ఈవిడ, సో ఈవిడ ప్రొటెక్ట్ చేస్తున్నారు, కింద ఉండే వాళ్ళ పాతాళ వాసిని ఈవిడ ప్రొటెక్ట్ చేస్తున్నారు అని మనకు ఒక థాట్ ఉందంటే ఆవిడ మొత్తం మనల్ని షీ విల్ అలౌ నాట్ అలౌ ఎనీ నెగటివ్ ఎనర్జీస్ టు అటాచ్ టు అస్ అన్నమాట. అది ఆ మనం మనం తిన్నాం అనుకోండి, ఏదైనా పెట్టారు మనకి, పెట్టినప్పుడు కడుపులో ఉండే ఒక దేవత ఉంటది, ఆవిడ దాన్ని పిండి పిండి చేసేస్తుంది అనమాట. మనం ఆవేశంగా ఇంకొకరి దగ్గర పోయి ఏదో రిమూవ్ చేసుకోవాలా, ఆ టెన్షన్స్ ఉండవు అనమాట. ఆవిడే మొత్తం టేక్ కేర్ చేస్తుంది. ఒకవేళ బై మిస్టేక్ లో మనం ఎవరిదైనా ఏదైనా తినకూడని ఒక డర్టీ థింగో లేకుంటే సమ్ థింగ్స్ తిన్నాము అంటే, సో అలా ఈ కవచం చదవడం వల్ల మనకి పలు ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే మన ఎనర్జీని అబ్జర్వ్ చేసేసుకుంటుంటారు అనమాట కొంతమంది, స్ట్రా చేసినట్టు పారాసైటికల్ గా. అలాంటప్పుడు ఆ ఒక్క మైండ్ లో ఉండే గాడెస్ ఎవరు ఉంటారో వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అట్లా కవచం వచ్చేసి ఇట్స్ మోస్ట్లీ యాక్టింగ్ యాజ్ ప్రొటెక్షన్ షీల్డ్ బై యాక్టివేటింగ్ సర్టన్ డివైన్ energetic beings on our bodily systems, including our auras and shadows. నెక్స్ట్ వచ్చేసి మనం న్యాస చేస్తున్నాం, రకరకాల న్యాస చేస్తున్నాం. ఆ న్యాస ఏంటి అంటే, ఆ న్యాసలో మీరు చూసుంటే బీజాక్షర రూపాన్ని మనం ఆవాహన చేస్తున్నాం. అంటే ఏంటి, ఈ యొక్క శరీరం అనేది ఈ యొక్క ఎనీవేస్ వీఆర్ సేయింగ్ బాడీ ఈజ్ ఎనర్జెటిక్ బీయింగ్. అప్పుడు బీజాక్షరం అనేది కూడా ఇట్ ఈస్ ఏ సౌండ్ ఎనర్జీ, వైబ్రేషనల్ ఫోర్స్. సో
ప్రొటెక్షన్ ఆఫ్ నాట్ జస్ట్ మై ఫిజికల్ బాడీ బట్ ఆల్సో ఐఎమ్ ఏ సమ్మేషన్ ఆఫ్ లాడ్ ఆఫ్ బీజాక్షరాస్ అని మనం ఒక సటల్ బాడీలో మీద కూడా ఎనర్జైజింగ్ చేసుకోవడం కోసం అని చెప్పేసి అంటే ఎనర్జెటిక్ వేలో కూడా మనము బీజాక్షర మెథడ్ లో మనము మన బాడీ పార్ట్స్ ని యాక్టివేట్ చేసుకుంటున్నాము ఫర్ ద వైబ్రేషనల్ ఫోర్సెస్ టు రెసనేట్ విత్ దోస్ డివైన్ ఎనర్జీస్ అని చెప్పడం కోసం అని చెప్పేసి మనం న్యాస చేస్తాం అన్నమాట. ఆ ఒక అంటే నా బాడీ అనేది ఒక మామూలుగా స్తోత్రాలతో పోలిస్తే బీజాక్షరాలు ఇంకా పవర్ఫుల్ అంటారు కదండి. అంటే ఏంటి, నా బాడీయే ఒక బీజాక్షర సంపుటి అంటే ఏంటి, ఐఎమ్ ఆల్సో వెరీ పవర్ఫుల్ అని నాకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా. అప్పుడు ఐఎమ్ నాట్ ఏ it doesn't really matter whether I have my own set of successes or failures, బట్ ఎందుకంటే హ్యూమన్ బీయింగ్ ఆబ్వియస్ గా కొన్ని ప్లేసెస్ లో నేను కొన్ని చేయగలుగుతూ ఉంటాను, కొన్ని ప్లేసెస్ లో నేను స్టాప్ అయిపోతూ ఉంటాను. దట్ ఈస్ బికాస్ ఆఫ్ మై పాస్ట్ లైఫ్ కర్మ అండ్ ద కర్సెస్ అండ్ వాట్ ఎవర్ దట్ హోల్ ఆ యూనిట్. అలాంటప్పుడు దట్ అలా అది ఉంటుంది. అయినా కూడా నేను అనేది ఒక వీక్ పర్సన్ ని కాదు, నేను ఒక బీజాక్షరాల సమూహం. ఐఎమ్ ఏ vehicle or I'm a agent for all the bijaksharas to recite in me అని చెప్పడం కోసం అని చెప్పేసి ఈ న్యాస అనేది ఒక పవర్ఫుల్ సింబాలిజం. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం చదువుకున్న న్యాస ప్రారంభ అనేది ఇదేంటి అంటే దిస్ ఇస్ నాట్ టు యూజ్ ఒక్కొక్క బాడీ పార్ట్. మీరు చూసుంటే ఇక్కడ కూడా మనం బాడీ పార్ట్స్ గురించే మాట్లాడుతున్నాం. అయితే ఇక్కడ ఏంటి డిఫరెన్స్ అంటే ఇక్కడ రక్షణ కాదు, ఆ దేవతే నేను అని చెప్పడం అన్నమాట. అంటే ఏంటి, ఈ బాడీ అనేది రకరకాల గాడ్స్ యొక్క సమ్మేళనం. ఇది ఒక గ్రాస్ బాడీ అంటాం మనం, కానీ గ్రాస్ బాడీ కాదు, స్థూల కాయం అంటారు, స్థూల దేహం అంటారు కదా, ఆత్మతత్వేన స్వదయానికి స్థూల దేహం తత్వం అంటాం కదా. సో గ్రాస్ బాడీ అన్నమాట. సో గ్రాస్ బాడీ ఒక సమ్మేషన్ మాత్రమే కాదు, we are a summation of all those goddesses energies that are residing in me. సో ఆ ఆవాహన ఏ గాడెస్ తో నేను నా ఒక బాడీ పార్ట్స్ ని ఆవాహన చేస్తున్నానో ఆ దేవతే నేనే ఆ దేవత అని చెప్పి ఒక రిసెంబలెన్స్. ఎందుకు అలా చేసామంటే మనకి తొందరగా మనసిద్ధి వచ్చేస్తుంది కదా, దానికోసం అని చెప్పేసి ఆ ఒక థాట్ ప్రాసెస్ ని మనలో ఇగ్నైట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ న్యాస ప్రారంభం చేస్తాం. టు అండర్స్టాండ్ దట్ yes, there are divine entities who are protecting my physical body, but at this point me and that goddess are not different, we are all same. ఏమండి, సేమ్ అనేది టూ థింగ్స్ లో అండి. అందులో నేను ఉన్నాను కాబట్టి నేను దాన్ని రెస్పెక్ట్ చేసుకోవాలి అని వచ్చేది గ్రాటిట్యూడ్ నుంచి, నువ్వు నేను ఒకటి అని మాట్లాడేది స్పిరిచువల్ ఈగోకి దారితీస్తుంది. సో ఎంత మనం ఓకే ఐఎమ్ ఆల్ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ దిస్ మాస్ ఆఫ్ బాడీ, ఇంత పెద్ద బాడీ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ గాడ్స్ యొక్క కాంబినేషన్, కల్మినేషన్. సో ఐ నీడ్ టు రెస్పెక్ట్ మై బాడీ, ఐ నీడ్ టు రెస్పెక్ట్ ద టెంపుల్ దట్ ఐ యామ్. దీనికి ఊరికే నేను పిచ్చిగా డ్రగ్స్ ఇంకా టాక్సిన్ కెన్ బి నాట్ జస్ట్ ఎ ఫిజికల్ టాక్సిన్ బట్ ఎ థాట్ దట్ ఈస్ టాక్సిన్ ఆల్సో ఈస్ టాక్సిక్, రైట్? సో ఇలా టాక్సిన్స్ తో నేను నింపకూడదు. I should be as pious as possible, as sattvic as possible, because there's a deity that's residing in that portion who is part of me and she is part of her. అన్న ఒక రిసెంబలెన్స్ కోసం అని చెప్పేసి ఈ న్యాస ప్రారంభ మనం అలా చేస్తామన్నమాట. సో స్టార్ట్ చేసినప్పుడే మనం ఏంటి, ఆవిడ నేను ఒకటి అనే ఒక భావంతో స్టార్ట్ చేస్తాం అన్నమాట ఆ ఒక పోర్షన్. అర్థమవుతోందండి? ఇస్ ఇట్ మేకింగ్ సెన్స్ వాట్ ఐఎమ్ సేయింగ్? ఓకే, అది మన స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆవాహనం ఏం చేస్తున్నాం, చాలా చిన్న శ్లోకం ఇది. మంత్రాక్షరమయీం దేవి మంత్రాణాం రూపధారిణి, మంత్రాక్షరమయీం దేవి మంత్రాణాం రూపధారిణి, నవదుర్గా ఉమాం సాక్షాత్ కన్యాం ఆవాహయామ్యహం నవ సాక్షాత్ కన్యాం ఆవాహయామి. నవదుర్గా ముమా అంటే ఇక్కడ ఏంటంటే నవదుర్గా ఉమాం సాక్షాత్ కన్యాం ఆవాయామ్యహం అని చెప్పడం అన్నమాట. ఈ 9 అక్షరాలతో ఉండే ఉమా ఆవిడెవరు అంటే సాక్షాత్ కన్య రూపంలో ఆవాహనం చేసుకుంటున్నాం అని చెప్పడానికి అన్నమాట అర్థం. అర్థమైందా అండి? కానీ ఆవిడ
మంత్రాక్షరంతో కలిసి ఉన్న దేవి అన్నమాట. అంటే న్యాసాలతో ఫుల్గా కలిసిపోయి ఉన్న ఆవిడే మంత్ర రూపిణి. ఆ మంత్రాల యొక్క పేసెట్టే ఆవిడ అట్లా అన్నమాట. ఆవిడే 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 కాసు, ఆవిడే సెన్సేషన్ అంటారు కదా. షీఈస్ దట్ అంటాం కదా. షీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ఇట్ అండ్ షీఈస్ ఇన్సైడ్ ఇట్ అని చెప్పేసి. సో షీఈస్ పార్ట్ ఆఫ్ ఇట్ బట్ షీఈస్ ఇట్ అని చెప్పడం అన్నమాట. అది దీని యొక్క అర్థం అన్నమాట. నవదుర్గా ముమాం సాక్షాత్ కన్యాం ఆవాహ యామ్యహం అని చెప్పేసి. అర్థమైందా అండి? చదవగలిగారా అందరూ? చెప్తాను కదండి, నాకంటే తెలుగు రాదు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నా. మీరందరూ తెలుగు బాగా వచ్చు కాబట్టి. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ యూ విల్ రిసైట్ వెల్. సరే అయితే ఇప్పుడు చతుష్టష్టి యోగిని నామిని అన్నమాట. సో నాకు దీనిలో ఒక విషయం నాకు ఇంకా ఇన్ఫర్మేషన్ లేదండి. సో నేను అదొక్కటి మీకు ముందు చెప్తాను. సో అమ్మవారికి ఇలా 8 మాతృకలు వచ్చినప్పుడు 8 అటెండెంట్ స్టాఫ్ కి మనకు ఒక 8 into 8 64 అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. ఈ 64 అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కి 1 crore ఆఫ్ అటెండెంట్స్. ఇది ఆవిడొక సామ్రాజ్యం. సో ఈ 64 గాడెసెస్ ఆల్ పర్టన్స్ టు వన్ ఆఫ్ దోస్ మాత్రికాస్. అయితే నాకు ఎంత రిసెర్చ్ చేసినా ఏ మాత్రికకి ఏ యోగినీసు అనే ఒక 1:8 మ్యాపింగ్ అనేది నాకు ఇంకా తెలియలేదండి. సో ఐఎమ్ స్టిల్ అండర్ దాట్ రిసర్చ్. సో ఆ బుక్ నాకు దొరకలేదు, ఏ బుక్ లో ఈ యొక్క కాంటెంట్ ఉంటుందో అని. ఒకవేళ సారీ అండి, మా కుక్కలు అరుస్తున్నాయి, ఎవరో వస్తున్నారని. వినపడుతున్నాయా? వినపట్లేదు కదా, థ్యాంక్ యూ. అయితే నేను కనపడి నాకు అర్థమైనప్పుడు ఐ విల్ గివ్ మోర్ డీటెయిల్స్ ఆన్ దిస్ పర్టిక్యులర్ ఆస్పెక్ట్. ప్రస్తుతం అయితే ఈ 64 యోగినీస్ అనేవారు డైరెక్ట్ అటెండెంట్ స్టాఫ్ ఆఫ్ లలితమ్మ గారు, దుర్గమ్మ. సో లలితమ్మకు కూడా యోగిని మాతలే ఉన్నారు, ఆ ఇద్దరికి ఉండే వాళ్ళే. అయితే 1:8 మ్యాపింగ్ అనేది నాకు ఎంత వెతికినా, ఏ పుస్తకం చదివినా కూడా నాకు దొరకలేదండి. సో అది మాత్రం నేను క్లారిఫై చేయలేను. విచ్ 8 ఆఫ్ దెమ్ బిలాంగ్స్ టు బ్రహ్మిణి, మహేశ్వరి ఇట్లా ఉన్నారు కదా, వైష్ణవి. ఇలా ఎవరెవరికి వాళ్ళు చెందుతారు అనేది నాకు తెలియదు. అస్య శ్రీ చింతామణి విద్యేశ్వరి మహామంత్రస్య అగస్త్య ఋషిః మహావిరాచందః చింతామణి మహావిద్యేశ్వరి దేవత మహామాయా ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ఐం దివ్య యోగి మహాయోగి సిద్ధయోగి గణేశ్వరి. ఒకసారి చదువుతానండి, మీ అందరికీ అర్థమవుతున్నట్టున్నారు. అపర్ణమ్మ, ఆర్ యు ఏబుల్ టు రిసైట్? Yes, అమ్మా. These are all relatively a bit easy. ఎవరికైనా కష్టం ఉందా అమ్మా? మీరందరూ చాలా బిందాస్ అండి. ఓకే, సో ప్రేతాసి డాకిని కాళి కాళరాత్రి నిశాచరి తుంకారి చోర్ద వేతాళి పిశాచి భూతడామరి ఉర్ధ్వకేసి విరూపాక్షి శుశాంగి నరభోజిని రాక్షసి ఘోర రక్తాక్షి వీర్వరూపి భయంకరి వీర కౌమారికి చండీ వారాహి మున్నదారిణి భ్రామరి రుద్ర వేతాళి భీకరి త్రిపురాంతక భైరవి ధ్వంసిని క్రోధి దుర్ముఖి ప్రేతవాసిని ఖట్వాంగి దీర్ఘ లంబోష్టి మాలిని మంత్రయోగిని తాళాగ్ని గ్రామిణి చక్రి కంకాళి భువనేశ్వరి హట్కారి వీరభద్రేసి ధూమ్రాక్షి కలహప్రియ కంటకి నాతకి మారి యమదూతి కరాళిని కౌశికి మర్దిని యక్షి రోమజంగే ప్రహరిణి సహస్రాక్షి కమలాలోల కాకదన్శ్రీ స్వధోముఖి దూర్జటి వికటి గౌరి కపాలి విశలాంగిని చతుష్టష్టి సమాఖ్యాత యోగిన్యో వరసిద్ధిదః నిత్యం స్మరణ మాత్రేన సర్వపాపక్షయో భవేత్. ఇది చతుష్టష్టి యోగిని నామాని. అయిపోయిందా? సో 64 నేమ్స్ అన్నమాట ఇది ఒక. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇది అందరికీ తెలిసిందేనండి, అర్గళా స్తోత్రం. ఇందులో నాకు ఏం కరెక్షన్ చేయించారు అంటే, ఈ యొక్క అర్గళా స్తోత్రానికి కూడా ఈ కరన్యాస హృదయన్యాస చెప్పారండి. ఎందుకని అంటే
ఇక్కడ మనం ఏ ఒక్క రూపాన్ని మనము ఆవాహన చేసుకుంటున్నాం? మహాకాళి మాత రూపం. మీరు గాని ఇది గాని గీతా ప్రెస్ లో గాని వేరే ఎక్కడైనా చూశారు అంటే ఇట్ విల్ బి డిఫరెంట్ అన్నమాట. సో మనం సప్తశతి చదువుతున్నప్పుడు మనకి ఫస్ట్ ఓకయ్య మాత మహాకాళి, తర్వాత మహాసరస్వతి, తర్వాత వచ్చి మహాలక్ష్మి, తర్వాత మహాసరస్వతి. అదే ఫామ్ లో ఈ 3 స్తోత్రాలు అర్గళ, కీలక, కవచములు ఉంటాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఎందుకు మళ్ళీ కరన్యాస అంగన్యాస చేస్తున్నాము, మళ్ళీ ఎందుకు పంచోపచార పూజ చేస్తున్నాము అంటే అమ్మ ఏం చెప్పారు అంటే ఆ ఒక్క మంత్ర ఇప్పుడు మనం సప్తశతిలో ఫస్ట్ లో సరస్వతి పూజనం అని చెప్పి మహాసరస్వతి మాతను ఆవాహన చేసుకున్న తర్వాత చండికా మాతను కూడా మనం పంచోపచారాన్ని పూజ చేసుకున్నాం ఫస్ట్ లో. అప్పుడు ఒకసారి ఆల్రెడీ చేసేసాం కదా, మళ్ళీ మళ్ళీ బార్ ఇట్లా ప్రతిసారి ఒక మంత్రం చదవంగానే దానికి ఎందుకు ఈ ఒక ఫార్ములా ఫాలో కావాలమ్మా అంటే ఆ ఒక్క ఫార్మ్ ఆఫ్ గాడెస్ ని మనం ఆవాహన చేసుకోవడం కోసం అన్నమాట. ద మోర్ ఫార్మ్స్ ఆఫ్ గాడెసెస్ వీఆర్ ఎంబైబింగ్ అంటే ఎవోకింగ్ చేస్తుంటే ద మోర్ రిఫైనర్ వి గెట్ వెరీ క్విక్లీ అని చెప్పడం కోసం అని చెప్పేసి ఇక్కడ ఈ యొక్క చిన్న అడిషన్ చేయడం జరిగింది అనమాట. అస్య శ్రీ మహాకాళి రూప అర్గళ స్వర్ణాకర్షణ భైరవ ఋషికి అనుష్ఠుప్ చంద శ్రీ మహాకాళి దేవత అం బీజం గం శక్తికి లం కీలకం మమ శ్రీ మహాకాళి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగ అనేది ఒక వినియోగం. ఇక్కడే మళ్ళీ సేమ్ అండి. అం అంగుష్టాభ్యాం నమః, గం రజనీభ్యాం నమః, లం మధ్యమాభ్యాం నమః, అం అనామికాభ్యాం ఓం, దం కనిష్ఠికాభ్యాం ఓషట్, లం కరతల కరపుష్టాభ్యాం ఫట్. హృదయన్యాస అం హృదయాయ నమః, గం శిరసే స్వాహ, లం శిఖాయ ఓషట్, అం కవచాయ ఓం, గం నేత్రాయ ఓషట్, లం అస్త్రాయ ఫట్. బోర్బో సరోమితి దిగ్బంధః బ్లాక్. ఓకే, మాయామాయి మహాకాళి మహాదేవ సతీం శివ మహతీం బీజ రూపాంతాం సౌమ్యాం దేవీం నమామ్యహం అని చెప్పి ఆవిడ్ని ఆ ఒక్క మహాకాళి రూపాన్ని ధ్యానించుకుంటూ ఆ కాళీ మా ఇక్కడ ఈ సృష్టముద్య అనేది అమ్మకి నచ్చలేదండి. సో నేను తీసేస్తాను ఇది. సో జస్ట్ పంచోపచార పూజ అని అన్నట్టే పెడతాను. ఇది నా స్పెల్లింగ్ మిస్టేక్. పూజ సంపూజ్య. తర్వాత అమ్మా ధ్యానం అని అక్కడ ఒక్కసారి చెప్పరా? ధ్యానం అక్కడ ఒక్కసారి చెప్పరా? ఏం చెప్పాలమ్మా? మయామయం మహాకాళిం మహాదేవ సతీం మాయామయీం మాయతో ఉన్నామే మాయామయీం మహాకాళి మహాదేవ సతీం శివాం మహతీం బీజ రూపాంతాం సౌమ్యాం దేవీం నమామ్యహం. ఓకే అమ్మా. సో తర్వాత వచ్చేసి మనము ప్రతిసారి అవని పూజ చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి మనము మహాకాళి మాతని ఆవాహనం చేసుకొని ఆవిడికి పంచోపచార పూజ చేయాలి కదా. అది ఎలా చేయాలి అంటే లం పృథ్వీ తత్వాత్మ అయినప్పుడు లిటిల్ ఫింగర్ ని టచ్ చేసుకోండి. లం పృథ్వీ తత్వాత్మే గంధం పరికల్పయామి, హం ఆకాశ తత్వాత్మే పుష్పం పరికల్పయామి, హంస్ యం పై తత్వాత్మికాయ ధూపం పరికల్పయామి. బిలీఫ్ సిస్టమ్ వచ్చేసి నేను అది ఇస్తున్నానని, టచింగ్ వచ్చి ఇక్కడ రం వహ్ని తత్వాత్మికాయ దీపం పరికల్పయామి, మిడిల్ ఫింగర్. వం అమృతత్వాత్మికాయ అమృత నైవేద్యం పరికల్పయామి, సోమతత్వాత్మికాయ తాంబూలం పరికల్పయామి. అంటే సర్వోపచారం పూజ అన్నట్టు కూడా చెప్పుకోవచ్చండి. అది చెప్పుకున్నాక ఈ ఒక చిన్న శ్లోకం ఉండండి. ఓం హ్రీం శ్రీం అం గం లం సర్వసమ్మోహిన్యై స్వాహ అనేది. ఇది ఒక మినిమం 7 times అలా ఆ శ్లోకాన్ని చదవమని చెప్పేసి చెప్పారనమాట. అంటే మినిమం 7 times అండి, నాట్ మోర్ టైమ్స్, జస్ట్ మినిమం 7 to 11 times అనమాట. ఎందుకని అంటే టు కంపోజ్ అవర్ సెల్స్ అట్ డిఫరెంట్ ఇంటర్వెల్స్. ఓకే, సో ఓం హ్రీం శ్రీం అం గం లం సర్వ సమ్మోహిన్యే స్వాహ. ఇది కూడా మీకు ఎక్కడ మీకుండే బుక్స్ లో దొరకదు. సో అమ్మ ఒక 1858 బుక్ ప్రింట్ తీసుకొని వచ్చి దాంట్లో అక్షరాలు కూడా అండి ఇలా తెలుగు కూడా కర్సివ్ రైటింగ్ లా ఉంది ఆ బుక్ లో. బాబోయ్ ఏంటిదంతా అనుకున్నాను అన్నమాట. దాన్ని బోతద్దం పెట్టి అక్షరాలు రాసుకొని ఆ తర్వాత రాశాను అన్నమాట.
అలా పెట్టాక మళ్ళా న్యాసం చేసుకోండి. ఇది ఒక ఫార్ములా లెక్క అండి. మళ్ళా ఒకసారి మనం ధ్యానం చేశాక మళ్ళా ఒకసారి న్యాసం చెప్పేసుకోండి టక 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 టక. మొత్తం సేమ్ ఇప్పుడు ఏం చెప్పామో అదే. తర్వాత ఓం నమశ్చండికాయై. ఓకే. ఓం జయత్వం దేవి చాముండే జయ భూతాపహారిణి జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోస్తుతే. ఓం జయంతి మంగళాకాళి భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వధా నమోస్తుతే. మధుకైటభ నిద్రావే విధాతృ వరదే నమః. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి మహిషాసుర నిర్నాసి ధూమ్రాక్షస్య చ మర్దిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి చండముండ వదే దేవి రక్తబీజ వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి నిశుంభ శుంభ నిర్నాసి సర్వదైత్య నిపాతిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి వందితాగ్రి యుగే దేవి సౌభాగ్యదాయిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి అచింత్య రూప చరితే సర్వశత్రు వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి నతేభ్య సర్వదా భక్త్యా చండికే దురితాపహే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి స్వద్భ్యో భక్తి పూర్వం త్వం చండికే వ్యాధి నాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి చండికే సతతం ఏ త్వాం అర్చయంతీహ భక్తితః. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి దేహి సౌభాగ్యం ఆరోగ్యం దేహి దేవి పరం సుఖం. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి విదేహి దిశతాం నాశం విదేహి బలముచ్చకైః. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి విదేహి దేవి కళ్యాణం విదేహి విపులాం శ్రియం. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి సురాసుర శిరోరత్న నికృష్ట చరణేందికే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి విద్యావంతం యశస్వంతం లక్ష్మీవంతం చా మాం కురు. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి ప్రచండ దైత్య దర్పగ్నే చండికే ప్రణతాయ మే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి చతుర్భుజే చతుర్వక్త్రే సంస్థుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి కృష్ణేన సంస్థుతే దేవి శాశ్వద్భక్త్యా తథాంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి హిమాచల సుతానాథ సంస్థుతే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి ఇంద్రాణి పతి సద్భావ పూజితే పరమేశ్వరి. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి దేవి ప్రకంప దౌర్గండ దైత్య దర్ప వినాశిని. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి దేవి భక్త జనోద్ధామ దత్తానందో దయేంబికే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో జహి. ఇక్కడ ఏంటంటే అండి పుత్రాన్ దేహి అని చెప్పారు అమ్మకి. నేను అది బీయింగ్ ఉమెన్ నేను చెప్పా అమ్మ ఇదేంటి చాలా 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 జెండర్ బయాస్డ్ గా ఉంది అంటే ఏంటి అబ్బాయిలే పుట్టాలా అమ్మాయిలు పుట్టరాదా అంటే ఆవిడ ఏమన్నారంటే ఆ మీరు అక్కడ పుత్రాన్ అని రాస్తారా లేకపోతే పౌత్రి పుత్రాన్ అని రాస్తారా అనేది ఒకసారి సిద్ధేశ్వరానంద స్వామి వారి మీరు ఎవరు గురువులు కలుస్తారో అప్పుడు అక్కడ వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని ఎందుకంటే ఇది స్టాండర్డైజ్ చేయాలి అనుకుంటే వాళ్ళ ఒక అభిప్రాయం తెలుసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క పాయింట్ ని ఆవిడ పాజ్ చేయమన్నారండి. సో అక్కడ ఉండాల్సింది పుత్రానే కానీ ఇది రాసింది మెన్ కాబట్టి మనందరంలో ఎంతమంది ఫోరంలో ఉమెన్ ఉన్నారు. సో యాజ్ ఎ ఉమెన్ ఐ డోంట్ లైక్ టు ప్రమోట్ ఇట్ అనమాట. నేను అందుకని అమ్మాయిది నా లోపల నుంచి ఉన్న ఒక బయటకు వచ్చేసి ఏంటి అమ్మాయిలు పుట్టరాదా అని ఏంటి గోల అని చెప్పేస్తుందమ్మా అంటే సరే గోల పెట్టమాక నువ్వు అందుకని చెప్పి అలా పెట్టారండి. సో అది నేను ఆయన కలిసి ఈ కాపీని ఆయనకి ఇస్తాను కదా మొత్తం రాసి అప్పుడు ఆయన శృంగేరి మఠం అట్లా ముగ్గురిని కలిసి వాళ్ళందరూ ఆమోదిస్తే అక్కడ కరెక్షన్ చేపిస్తా లేదు అంటే అట్లే పెట్టేస్తా. బట్ అప్పుడు చెప్తాను ఏమండి మనసులో మీరు అమ్మాయి అని కూడా అనుకోండి అబ్బాయిలే కాదు అని లోపల గట్టిగా అనేసుకుందాం అని చెప్తాను అన్నమాట. ఓకే సో నేనైతే మనసులో అలానే అనుకుంటానండి నా మనసులో వరకు మాట. సో పుత్రాన్ దేహి ధనం దేహి సర్వకామాంశ్చ దేహిమే. రూపం దేహి జయం దేహి యశో దేహి దిశో దేహి. ఇంకోటి కూడా ఒకటి ఉందండి దంపతి అని చెప్పి అక్కడ కూడా అమ్మ మళ్ళీ పర్మిషన్ తెచ్చుకోమంది. ఏంటంటే పత్ని మనోరమాం దేవి అని ఉందండి. అంటే ఏంటంటే నాకు మనోవృత్తి అంటే నా మనసుకి కరెక్ట్ గా నాకు అంచుకునేటట్టుగా ఉండే ఒక వైఫ్ని ఇవ్వండి అని చెప్పి ఈ పాఠం రాశారండి. మరీ తప్పు కదండి. అంటే ఏంటండి మనకు మాత్రం రాకూడదా అక్కడ వాళ్ళకి మాకంత స్వతంత్రం లేదా
ఇది ఏంటండి జెండర్ బయాస్, మంత్రాల్లో ఎంత మాత్రం మగవాళ్ళు రాసేశారు, మాకు యాక్సెస్ లేదు అని చెప్పేసి ప్రతి చోట మా అబ్బాయిలు భార్యాం రక్షణి అని చెప్పంటే ఏం భర్తను రక్షించుకోలేమో మేము, ఎంతమందిని మేము భర్తలు రక్షించుకోవట్లేదు మేము కష్టపడి, అందుకని అలా కాదు అని చెప్పి ఈ చోట్ల ఇంగ్లీష్ లో రాసుకున్నాను అనమాట, దంపతి అని చెప్పేసి. మళ్ళీ వాళ్ళు పర్మిషన్ ఇస్తే అక్కడ కూడా కరెక్షన్ చేద్దాం అని చెప్పి డిసైడ్ అయ్యాను అనమాట. లేదు అంటే అక్కడ భార్య పత్ని అంటే మనం అమ్మాయిలు అయితే పతి అని అనుకోవాలన్నమాట. లేకపోతే మనకి మన మనసులకి తగ్గ వాళ్ళు రావాలి కదండి, వస్తేనే కదా. ఆ లేకపోతే అన్యాయం అయిపోయాం కదండి, ఏంటి గోల, అలా అన్నమాట. సో అందుకని అక్కడ అన్ని చోట్ల ఎక్కడెక్కడ ఈ ఫెమినైన్ బేస్డ్ జెండర్ అంటే కామన్ నౌన్స్ రాయాల్సింది అన్ఫార్చునేట్ గా చాలా బయాస్డ్ గా రాశారండి. దట్స్ ఎ కామన్ కంప్లీట్ కంప్లైంట్ ఐ హావ్ ఆన్ దీస్ థింగ్స్. సో ఇట్ షోస్ హౌ బయాస్ సర్టన్ థింగ్స్ ఆర్ ఇన్ అవర్ సిస్టమ్స్ అన్నమాట. దానికే తత్వం పోతోంది అనమాట. పోవాల్సింది యాక్చువల్లీ ఆ రిజిడిటీ, ఆ ఒక కామనాలిటీ లేకుండా ఈ యొక్క దీని వల్ల అన్నమాట. యా ప్యాట్రియార్కల్ సొసైటీ అని కూడా ఇది అంటే ఇట్స్ నాట్ జస్ట్ ప్యాట్రియార్కల్ సొసైటీ అండి, ఇట్స్ మోస్ట్లీ దట్ ఆ నార్మ్స్ అన్నమాట, జెండర్ నార్మ్స్. అంటే ఆడవాళ్ళు అంటే దే హ్యావ్ టు జస్ట్ కన్ఫైన్ టు ద కిచెన్స్ అండ్ లుక్ ఆఫ్టర్ ద ఫ్యామిలీస్, అండ్ ఎప్పుడూ వాళ్ళు మంత్ర సాధన చెయ్యరు అని ఒక ఆల్రెడీ ఒక 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 డెసిషన్ తీసేసుకున్నట్టు అనమాట ఆన్ బిహాఫ్. అలా అలా ఇప్పుడు ఈ ఫోరంలోనే చూడండి ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. సో అప్పుడు మన రిప్రజెంటేషన్ ఏం కావాలి, అందులో నేను గర్ల్ని. సో అందుకని చెప్పి నేను ఫైట్ చేస్తున్నాను అన్నమాట ఉమెన్ రైట్స్ కోసం. మంత్రాల మీద కూడా అయిపోయి, జనాలు అయిపోయారు, స్కూల్లో అయిపోయింది, కాలేజీలో అయిపోయింది, ఇప్పుడు మంత్రాల మీద పడ్డాను అనమాట. సో అలా లేదండి, ఇక్కడ కావాలంటే మనం దంపతి అనే వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే దంపతి అనే వర్డ్ ఏంటంటే ఇట్ కమ్స్ యాజ్ ఇది కామన్ వర్బ్ అనమాట, కామన్ నౌన్ అనమాట. ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ బోత్. సో ఒకవేళ మనకి పర్మిషన్ దొరికింది అంటే మనం ఆ వర్డ్ యూజ్ చేసుకుంటాం. లేదు ఇక్కడ పత్నీయం అంటే కూడా మీరు మనసులో పత్నీయం అనేది నొక్కేసి పతి అని పెట్టుకోండి అనమాట. మనసులో ఏమో పత్నీయం అంటారు కానీ మన ఇక్కడ బయటకి ఏమో పతి అనే వలుస్తుంది అనమాట. అబ్బాయిలు అయితే హ్యాపీగా పత్నీయం అని పిలిచేసుకోండి. ఆల్రెడీ పెళ్ళైపోయి పాపం కష్టాలు పడుతున్నప్పుడు ఈ జనరేషన్ లో ఈ వైఫ్ ని ఇచ్చావు నాయన, ఇంక ఈ యొక్క కార్మిక్ డెట్ ని నాకు కంప్లీట్ చేసేసి అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ లైఫ్, నెక్స్ట్ రీఇన్కార్నేషన్ లో పత్ని మనోరమాం దేవి మనోవృత్తాన్ని సారిని అని చెప్పి మీరు డ్రీమ్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఒక్క ఎఫిలిటీ మీకు ఇచ్చారనమాట. అదే మనం హస్బెండ్ తో కష్టాలు పడుతున్నాం అనుకో, ఈ దుర్గా సప్తతి మూలాన నా హస్బెండ్ తో నాకుండే కార్మిక్ డేట్లు అన్ని కంప్లీట్ చేసి నాకు కూడా ఏ హార్లీ క్వీన్స్ లోనో ఏ ఒకలాగా ఏ డిస్నీ ప్రిన్సెస్ లాగా ఉండే హస్బెండ్ మనోవృత్తాన్ని సారిని అని చెప్పి నా మనసుకి నేను సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అయ్యే హస్బెండ్ నాకు ఈ తల్లి అని మనం ప్రే చేసుకోవచ్చు అనమాట. అది మన లిబర్టీ ఆఫ్ థాట్ అనమాట. ఓకే, సో ఇక్కడ అదనమాట, దంపతి మనోరమాం దేకి మనోవృత్తాన సారిని. నేనైతే అలానే అనుకొస్తుంటాను. అంటే నా హస్బెండ్ పాపం ఇప్పుడు అంత బాగా అమ్మ దాన్ని కూడా ఊరగా వేసేసింది కాబట్టి ఇప్పుడు మేము బాగా ఫ్రెండ్స్ అయిపోయాం అనుకోండి, అది వేరే విషయం. కానీ ఒకప్పుడు మొదట్లో అయితే నేను కూడా అట్లానే చదువుకునేదాన్ని అనమాట. ఈ పిల్ల అయిపోయింది నెక్స్ట్ లైఫ్ లో నాకు పతి మనోహరం భూమి అని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ లైఫ్ ఉందో లేదో నాకు తెలియదు కాబట్టి ఆ డ్రీమ్ పోయేసింది, అది వేరే విషయం. సో అది కదా. సో ఇదనమాట, ఇదం స్తోత్రం పఠిత్వాతు మహాస్తోత్రం పటే నర సత సప్తశతి సంఖ్య పరమాప్నోతి సంశయ. అదనమాట, అంత సంశయాలు అని చెప్పారు కాబట్టి ఫైన్ అని చెప్పి అనుకున్నాం అనమాట. సో అది ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ ద అంటే ఆ మదర్ ని ప్రైజ్ చేస్తూ మాకు ఎందుకు ఇది నాకు ఈ సప్తశతి ఎందుకు చదువుతున్నాము అని చెప్పడానికి ఒక వండర్ఫుల్ కాంటెక్స్ట్ సెట్ చేస్తే, కీలక స్తోత్రం వచ్చేసి శివ ఏం చేశారంటే అన్ఫార్చునేట్ గా ఈ యొక్క డివైన్ మదర్స్ యొక్క గ్రేస్ ఏంటి అంటే ఆవిడ ఇప్పుడు మొత్తం సప్తశతిలో 13 చాప్టర్స్ ఉన్నాయంటే 90% ఆఫ్ ద టైమ్స్ మదరు వాళ్ళ మీద భీకరంగా కొట్లాడుతూ ఉంటది అనమాట. కొట్లాడుతున్నప్పుడు ఎందుకండి ఆవిడ ఆ ఒక్క సుగ్రీవుణ్ణి అన్నప్పుడు అట్లా మట్టి కొట్టేసింది కదా, అలానే ఒక్కసారి ఒక లుక్ వేసిందంటే అందరూ ఫైర్ అయిపోయి ఆషెస్ అయిపోతారు కదా. ఎందుకండి 13 చాప్టర్స్ లో స్టోరీ అంటే ఆవిడ యొక్క దయాగుణం ఏంటంటే అలా ఆవిడతో మనం మాట్లాడుతున్నప్పుడు ఆవిడతో పోరాడుతుంటే అట్లయినా వాళ్ళలో చేంజ్ వస్తుందేమో, అట్లయినా వాళ్ళని మార్చి తెప్పచ్చేమో
అంటే ఇప్పుడు ఒక మంచి ఉన్నారు అనుకోండి, మనం గట్టిగా మంచిలో ఉన్నాం అనుకోండి, అంటే ఈ రోజుల కాలంలో కాదండి. ఈ కాలంలో ఏంటంటే ఒక మంచి చెడు ఇద్దరు ఉన్నారనుకోండి, మంచి చెడు వైపుకి అట్రాక్ట్ అయిపోవడం తొందర అన్నమాట. చెడుని అట్రాక్ట్ కావడం ఈజీ. అలా ఉంటదన్నమాట. కానీ ఒకప్పుడు మంచోళ్ళు ఉన్నారనుకోండి, మంచోళ్ళ సాంగత్యంలో ఒక చెడ్డ అబ్బాయి ఉన్నాడనుకోండి, వీడు మంచిగా మారడానికి ఆస్కారం ఎక్కువ ఉండేది కదా! అలా ఇంతమంది ఈ అసురుల ఫోర్సెస్‌లో ఆవిడ ఇన్నిన్ని రూపాల్లో, ఇన్నిన్ని మేనిఫెస్టేషన్స్‌లో ఆవిడ ఫైట్ చేస్తున్నప్పుడు, అలా ఆవిడతో కొన్ని క్షణాలు వాళ్ళతో ఒక ఈవెన్ ఇఫ్ షీ ఈస్ యూజింగ్ ఎ టూల్, ఆ టూలు బారిన పడి ఆవిడ యొక్క దివ్య అంకుశమనో, పాశమనో, లేదంటే ఒక గదమనో, పరుషమనో ఏదో ఒకటి తగిలి తను ఎక్కడ చేంజ్ అయిపోవచ్చు అన్నట్టు అనే ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం అని చెప్పి షీ ట్రైస్. అంత కరుణ గల్ల దేవత అన్నమాట. అండ్ ఆ టైంలో కూడా ఈవెన్ డ్యూరింగ్ వార్‌ఫేర్ షీ ఈస్ ట్రైయింగ్ టు హౌ ఐ కెన్ ట్రాన్స్‌ఫార్మ్ దిస్ పర్సన్. అండ్ ఆవిడ ఉండే ఒక గొప్ప ఏంటంటే ఎవరెవరు ఈ యొక్క ఈ యొక్క వార్‌లో ఈ 13 చాప్టర్స్‌లో, 11 చాప్టర్స్‌లో జరిగే వార్‌లో ఎవరెవరు మరణం చెందుతారో వాళ్ళందరికీ ఆవిడ తనలో లీనం చేసేసుకుంటది. అంత దయా హృదయాలు. అంత వాళ్ళతో కొట్లాడి గూడా షీ సేస్ ఇట్స్ ఫైన్ అని చెప్పి తీసేసుకొని ఆవిడకి మోక్షం ఇచ్చేస్తారు. కొంతం. అంటే ఆవిడ ఒక పోర్షన్ ఆఫ్ ఇట్ వేర్ షీ హాస్ టు థింక్ దట్ దే నీడ్ సమ్ మోర్ లెర్నింగ్ అనుకున్నప్పుడు వాళ్ళని మనుషులుగా చేసుకుండొచ్చేమో. బట్ మెజారిటీ వాళ్ళు నేను చదివిన పుస్తకాల్లో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఆవిడ అంత అన్‌కండిషనల్‌గా ఆవ్ చాలా మందికి అంటే డైరెక్ట్ మోక్షం, క్రమమోక్షం కూడా కాదు. డైరెక్ట్ అన్నమాట. అంటే ఒక్కసారే ఏరోప్లేన్‌కి ఎక్కిచ్చేసారన్నమాట. అలా చేయడం వల్ల ఈ యొక్క శివయ్య అనుకున్నారు. అమ్మో! ఈవిడ అన్‌కండిషనల్ లవ్‌కి నేనసలు తట్టుకోలేకపోతున్నాను. ఇలా ప్రతి ఒక్కరికి ఆవిడ తథాస్తు అని చెప్పేసి మోక్షాలు, తథాస్తు అని చెప్పి వరాలు అవి ఇవి ఇచ్చేస్తే మళ్ళీ కష్టమైపోతుంది అనేసి ఒకే ఒక టెన్షన్‌తో ఈ కీలకం పెట్టేసాడన్నమాట. లాక్ లాగా. ఇది అందరికి ఇవ్వడన్నమాట. ఓన్లీ ఆ 13 చాప్టర్స్ ఎవరైనా డివైన్ టెక్నాలజీ లీకింగ్ చేసేవాళ్ళు, ఇగో నీకు నేను ఇది ఇస్తాను, అది ఇస్తాను, తైలం ఇస్తా, చాక్లెట్ ఇస్తానని అప్పట్లో వాళ్ళకి కూడా అక్కడేవో ఉంటాయి కదా! అవి ఇచ్చేస్తామని చెప్పి ఎవరో దొంగతనంగా ఈ అసురులు తీసుకొనుంటే, వాళ్ళు దాన్ని వాడేసుకుంటే ఈ 13 చాప్టర్స్ వరకే ఇచ్చేటట్టు, ఈ యొక్క శాప విమోచ స్తోత్రాలు, ఈ యొక్క లాక్స్, ఈ యొక్క కర్స్ రిమూవల్ స్టేట్మెంట్స్ ఇవేమి ఎవరికీ ఇవ్వకూడదు అని, అలా వాళ్ళలో వాళ్ళు ఒక తీర్మానం చెప్పుకొని గురు ముఖాంతరే ఇది పోవాలి అన్నట్టు ఒక ఇది పెట్టి, వాళ్ళకి కూడా చాలా, చాలా, చాలా అంటే గోప్యంగా చెప్పారన్నమాట. అందుకే గోపనీయం, గోపనీయం అని ప్రతిసారి రుద్రయామల తంత్రం చదువుతున్నా, లేదంటే శారదా తిలకం ఇలాంటి కొన్ని కొన్ని రిఫరెన్స్ డాక్యుమెంట్స్ చదువుతుంటే ప్రతిసారి మనకి గోపనీయం, గోపనీయం, గోపనీయం అని ఒక వర్డ్ వస్తుంటుందన్నమాట. ఏంటి గోపనీయం అనే వర్డ్ అంటే నాకప్పుడు వాళ్ళు అలా చెప్పారన్నమాట. అమ్మ వీటిల్లో చాలా వరకు మూడో వాళ్ళు వినకుండా ఉండాలి అనే ఒక టాప్ సీక్రసీ అనేది మెయింటైన్ చేశారు. అండ్ అది ఆది శంకరాచార్యుల వారి కన్నా ముందొచ్చిన స్తోత్రాల్లో మీకది కనపడుతుంది. ఆది శంకరాచార్యుల వాళ్ళు he tried to tone down many of the stotras according to the current situations and current generation అన్నట్టు. సో మీరు ఎనక పోతూ ఉంటే if at all it is captured between two rishis or between most of our శ్లోకాస్ అండి 90% అంటే ఈ ఈ యొక్క శివయ్య నుంచి అమ్మవారికి నేర్పిస్తున్నప్పుడు ఆ 12,000 సంవత్సరాల గ్యాప్‌లో స్వామి అమ్మవారికి నేర్పించిందే యోగా ఇవన్నీ అనే చెప్తుంది కదా రుద్రయామల తంత్రం. సో, అలా ఆవిడకి నేర్పించే తత్వంలోనే బోలెడు పురాణాలు బోలెడు వచ్చేస్తాయి. సో, ఇలా ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో చెప్పుకున్నవి గాని, లేదు ఒక రిషితో మాట్లాడుతూ చెప్పినప్పుడు గాని, అలాంటి చెప్పిన శ్లోకాలు మాత్రం గోపనీయం, గోపనీయం అనే ఒక 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 హైలైట్ ట్యాగ్ ఇచ్చారన్నమాట. అండ్ ఈవెన్ ఆహ్, హ్మ్. కానీ మీరు శంకరాచార్యుల వారు నుంచి రాసిన శ్లోకాలు చూసారంటే ఇవి ఉండవన్నమాట. ఎందుకంటే ఆయన టోన్ డౌన్ చేశారు. మన మన ఒక ఆహ్, ఈ జనరేషన్‌కి తగ్గట్టుగా రాస్తే కొంచెం ఫాలో అయితారు అనే ఉద్దేశంతో. అయితే ఇక్కడ అమ్మకేంటంటే తన సర్వస్వం మొత్తం అసలు తనది విద్య అనేది ఎలా ఉంటుంది? మీరు ఫాలో అయినా అవ్వకపోయినా ఎవరికో ఒకళ్ళకి తెలియాలి గదా! దిస్ ఈస్ ద రియల్ డీల్ అన్నట్టుగా. దానికని మొత్తం నా చేత రాయిస్తున్నారనమాట. కాబట్టి ఎక్కడెక్కడున్నా అవన్నీ క్యాప్చర్ చేసి రాస్తున్నాను.
అయితే వాడుకలో మీకు దుర్గా ప్రెస్‌లో వాటిల్లో తొందరగా రాసేయాలి అనే ఉద్దేశంతో తొందరగా పారాయణ చేసేయాలి అని ఈ ఒక తొందర అనే వర్డ్‌తో చాలా ఫ్లేవర్ టోన్ డౌన్ అయిపోయి ఉంటుందన్నమాట. యాక్చువల్‌గా 13 చాప్టర్స్ ఎంత ఇంపార్టెంటో దాని యొక్క ముందుండే అంగాలు కూడా అంతే ఇంపార్టెంట్. మనలో ఉండే ఈ హ్యూమన్ బాడీ కాన్షియస్‌నెస్ కోసం దాని యొక్క తత్వం అర్థం చేసుకోవడం కోసం. ఏముంది పద్యంలాగా నేను కూడా టక చదివేసుకుంటూ పోతానంటే 1:30, 2 గంటల్లో కూడా చదివేస్తారు మన అనిల్ శర్మ లాంటి వారు. ఫాస్ట్‌గా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేసుంటారు. వాళ్ళు చదివిన వేద పాఠశాలలు వాళ్ళు. అది చదివితేనే అది ఎగ్జామ్స్ ఉంటాయి వాళ్ళకి బహుశా. కాబట్టి టక చదివేస్తారు. కానీ ఆ చదవడం వల్ల అయిపోయిందండి, కార్యం అయిపోయింది అనే ఒక పొజిషన్‌కొచ్చేస్తాము. చండీ హవనం ఓకే 3 అవర్స్‌లో డన్ డీల్. అంతకన్నా గాని మనోళ్ళకి పేషెన్స్ లేదు. కూర్చోడానికి లేదు. వాళ్ళు కూర్చొని 5 గంటలు చేయిస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారు. కానీ మనోళ్ళకే తొందర గదా! 2 గంటలు అయిపోవాలి స్వామి, 1:30 గంటలు అయిపోవాలి. 3 గంటలా అని అక్కడి నుంచి మొబైల్ కాల్ చేసుకుంటూ కూర్చుంటుంటారు. కాబట్టి పురోహితులు గూడా ఆటోమేటిక్‌గా కొంచెం మారుతున్న సందర్భాన్ని బట్టి టకటకా చేసుకుంటూ పోదాము అనే ఉద్దేశంతో వాళ్ళు గూడా టకటకా చేస్తూ ఉంటారు. ఈ టకటకాలో ఏమవుతోంది అంటే, అదేదో ఒక ట్రాన్సాక్షన్ బిల్డ్ చేసుకుంటున్నాం మనం గాడ్‌తో. ఏదో చండీ హవనం చేశాము అంటే మనకన్నీ శుభాలు జరుగుతాయి. మనకున్న మనకుండే కామనం అనేది ఫలిస్తుంది. ఓకే చేసేద్దాం. దానికి ఈయనొక ఇంత తీసుకుంటాడు. దానికి హైపు. ఇవెయ్యాలా, అవెయ్యాలా, అందులో ఇదెయ్యాలా, హవనంలోకి ఇంత పెట్టాలా, అంత పెట్టాలా. ఇంక ఇట్స్ ఆల్ గెట్టింగ్ ఇంటూ ఆహ్, ఇంకా అలా అన్నమాట. బట్ అందులో ఎంత అథెంటిక్, ఎంత ట్రూత్ అంటే అన్నన్ని వేస్తేనే ఆవిడ సాటిస్ఫై అవుతుందా అండి? చాప్టర్ 1 చదివాక వెలగ పండేస్తే కూడా చాలు అని చెప్పిందమ్మ నాకు. సో, కానీ మనం ఒకసారి గాని చూసామంటే 18 లిస్ట్ ఇస్తారనమాట పంతుల్లోళ్ళు మనకి. బాబోయ్! ఇవన్నీ ఎక్కడ తేవాలి అన్నట్టు. సో, అలా తప్ప కాదు. అది కూడా కరెక్టే. దాన్ని కూడా రాసుంది అట్లా 18 లిస్టులు రాయాలి అని చెప్పేసి. కానీ మనం ఎంత చేసుకుంటే మన రిలేషన్ విత్ మదర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే, మనం ఆస్వాదిస్తూ చేసుకుంటే దాని యొక్క ఫీలే వేరు. అంటే మనం డబ్బులిచ్చేసి ఎవరో ఒకళ్ళు ఏదో ఈ మంత్రాలు చదివేయండి అని చెప్తే దానికి హ్మ్. హాని అవుతుందమ్మా. ఆర్టిఫిషియాలిటీ మీద, డెకరేషన్ మీద, ప్రసాదాల మీద ఉండే ఫోకస్సు ఏ దేవత మీద ఉన్నామో దాని మీద ఉంటలేదు ఇప్పుడు అన్‌ఫార్చునేట్. అదొక రియాలిటీ అన్నమాట. మనం ఎన్ని వెరైటీస్ ఫుడ్‌లో పెట్టాము. ఎంతెంత గ్రాండ్‌గా టేబుల్స్, వీల్స్ అవి డెకరేషను ఇన్ని రకరకాలు వేసాం. ఈ డెకరేషను, ఈ యొక్క ఫుడ్డు ఈ రెండిటి మీదే ఉండే ఫోకస్సు ఒక అట్‌లీస్ట్ ఒక 5% మనం ఆ అమ్మవారి మీద పెట్టుకుంటే ఎక్కడికో పోతామనమాట. కానీ అన్‌ఫార్చునేట్‌గా అట్లా లేదు. దానికే ఇలా మనం అందరం ఆర్మీ లాగా తయారయ్యి ఆవిడ కోసం మనం వర్క్ చేద్దాం. అది వేరే విషయం. ఓకే. కీలక స్తోత్రం చేత ఆపేద్దామండి. అస్య శ్రీ మహాలక్ష్మి ఇక్కడ చూడండి మహాలక్ష్మి రూపాన్ని మనం ప్రదర్శిస్తున్నాం. రూప కీలక మహామంత్రస్య విశుద్ధ జ్ఞాన ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ మహాలక్ష్మీర్దేవత క్లాం బీజం క్లీం శక్తిః క్లూం కీలకం మమ శ్రీ మహాలక్ష్మి ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఇక్కడ కూడా అంతేనండి. అంగన్యాస కరన్యాస ఏం అక్షరాలతో క్లాం క్లీం అనే అక్షరాలతో క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లహ అనేదన్నమాట. సో క్లాం అనేది అంకుష్టాభ్యాం నమః మళ్ళీ సేమ్. ఓకే. క్లీం రజనీభ్యాం నమః క్లూం మధ్యమాభ్యము వషట్ క్లైం అనామికాం పుం క్లౌం కనిష్ఠికాభ్య వషట్ క్లహ కరతల కరపుష్టాభ్యాం పట్ కాం హృదయాయ నమః క్లీం సరసే స్వహ క్లూం శిఖాయ వషట్ క్లైం కవచాయ క్లౌం నేత్రత్రయ వషట్ క్లహ అస్త్రాయ ఫట్ భూర్భువ సర్వమితి దిగ్బంధః అనేక ఋషిర్వాచ విశుద్ధ జ్ఞాన దేహాయ త్రివేది దివ్య చక్షుషే శ్రేయ ప్రాప్తి నిమిత్తాయ నమ సోమార్గధారిణి సర్వమేతద్ వినా యస్తు మంత్రానామభి దానవన్ కాదు కీలకం అనుకుంటే ఇది లైన్ స్పెల్లింగ్ మిస్టేక్ అండి. సోపి క్షేమమవాప్నోతి సతతం జాప్య తత్పరః సిద్ధ్యత్యుచ్చాటనాదీని వస్తూని సకలాన్యపి ఏతేన స్తవతాం దేవీం స్తోత్రమంత్రేణ సన్నిధౌ న మంత్రౌ నౌషధం తంత్రం న కించిదపి విద్యతే వినా జాప్యం న సిద్ధ్యేత సర్వముచ్చాటనాదికం సమగ్రాన్యపి సేత్స్యంతి లోకసం కాముమాం హరః ఋత్వాని మంత్రయామాస సర్వమేవమిదం శుభం స్తోత్రవై చండికా యస్తు తచ్చ గుహ్యం చకారసః సమవాప్నోతి పుణ్యేన జ్ఞాన్యాదామన్ని మంత్రితం సోపి క్షేమమవాప్నోతి సర్వమేవ న సంశయః కృష్ణాయాం వా చతుర్దశ్యాం నవమ్యాం వా సమాహితం దదాతి ప్రతిగృహ్ణాతి నాన్యాద్యేష ప్రసీదతి ఇత్థం రూపేణ కీలేన మహాదేవేన కీలితం
योनिष्किलां विधायेनां नित्यं जपति संस्कृतं सगणस्सोऽपि गन्धर्वो जायते वने न चैवाप्यतटस्तस्य वयं क्वापीह जायते नापमृत्युवशं याति वृतो मोक्षमवाप्नुयात् यात्वा प्रारभ्य कुर्वीता चाकुर्वाणो विनश्यति ततो ज्ञात्वैव सम्पन्नमिदं प्रारभ्यते बुधैः सौभाग्यादिश यत्किञ्चित् दृश्यते ललनाजनैः तत्सर्वं तत्प्रसादेन तेन जाप्यमिदं शुभम् जनैस्तजाप्यमानेऽस्मिन् स्तोत्रसम्पत्तिरुच्चकैः भवत्येव समग्रापि ततः प्रारभ्यमेव तत् ऐश्वर्यं यत्प्रसादेन सौभाग्यमारोग्यसम्पदः శత్రుహాని పరో మోక్షః స్తూయతే సాన కించనైః. ఇది మన కీలక స్తోత్రం అండి. సో మీరు ఒకసారి మళ్ళీ మరి ఇప్పుడు రాత్రి వదులుతున్నారమ్మా, మళ్ళీ రేపు పొద్దున 5:30 కల్లా పట్టుకుంటారు, ఎక్కడ ప్రాక్టీస్ చేసాము అనుకుంటారేమో. సో అందుకని చెప్పేసి రేపు మళ్ళా మనం 3 చాప్టర్లు చదివేస్తాం కదా, చదివాక మొత్తం 9 చాప్టర్లు మీరు ఒక్కసారి చదువుకోండి, సరేనా? ఓకేనండి. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? చెప్పండి అమ్మా, చెప్పండి భార్గవి అమ్మ. శ్రీమాత్రి నమః అమ్మ. లేదు మా ఇందాక మీరు పుత్ర నెక్స్ట్ దంపతిలో పత్నిమో వచ్చినప్పుడు మీరు చెప్పారు కదా, అప్పుడు ఒక థాట్ వచ్చింది, కానీ మళ్ళీ సరే మేబీ దిస్ నాట్ ద టైం అని ఊరుకున్నాను. బట్ చెప్పమంటే చెప్తారు నాకు తెలిసినంత. చెప్పండి. జనరల్ గా సాంస్క్రిట్ ట్రూ ట్రాన్స్లేషన్ లో పుత్ర లేదా పత్ని అన్నప్పుడు సన్ వైఫ్ వచ్చిన మన స్పిరిచువల్ ప్రాక్టీసెస్ లో దాని అర్థము జెండర్ న్యూట్రల్ జనరల్ గా తీసుకుంటారని నేను విన్నానమ్మా. మరి సో అంటే మీకు చెప్పడం నిజంగా లేదు అది ఏంటంటే అంటే యాక్చువల్లీ దట్స్ నాట్ ట్రూ అంటండి. సో మనల్ని పాసిఫై చేయడం కోసం అని చెప్పేసి అలా మంత్రాలు చెప్పా అంటే ఇప్పుడు పాపం ఇప్పుడు దాన్ని కరెక్షన్ చేయలేరు, వాళ్ళకి అధికారం లేదు, మరి ఏం చెప్పాలి మనకి, అందుకోసం అని చెప్పేసి జనరల్ న్యూట్రల్ అన్నట్టు చెప్పారు. కానీ యాక్చువల్లీ దాని అర్థం దాందే. అయితే ఐ ఓకే టు స్టిల్ గో విత్ దాట్ స్టేట్మెంట్. ఇప్పుడు ఇది మనం చేసేది మన కోసం కాదు కదా, ఇట్ విల్ బి ఫర్ ద ఫ్యూచర్ జన్. అందులో ఎవరో మ్యూట్ కొట్టుకోండమ్మా, ఎవరు. సో మనం ఫ్యూచర్ జనరేషన్స్ లో ఇప్పుడు ఉండే అంత మెచ్యూరిటీ, మనకు ఉండే అంత లాంగ్వేజ్ మీద పట్టు కూడా ఉండదు. సో దే గో బై లిటరల్ లాంగ్వేజ్. అటువంటప్పుడు దెర్ ఇస్ ఎ హై ప్రాబబిలిటీ అండ్ పాసిబిలిటీ దట్ దే మే క్వశ్చన్ ద ఆథెంటిసిటీ. ఇదేంటి అని ఎస్పెషల్లీ ఈ 2000 ఆఫ్టర్ పుట్టిన పిల్లలు ఉంటారు చూసారా, సో దానికోసమని నేను చాలా కష్టము. they ask us this questions and వాళ్ళు ఎంత డీప్ కి వెళ్ళిపోతారు అంటే ఇట్లోనే ఏ టూల్స్ లేదంటే సాంస్క్రిట్ వొకాబులరీ డిక్షనరీ ఇలాంటివి కూడా చూపించేసి ఏదో చూడు నువ్వు పత్ని అన్నావు ఎక్కడుంది అని అడుగుతారు. రిఫరెన్స్ చూపి అంటే ఎక్కడ పోయి తీసుకొచ్చేది ఇప్పుడు నేను దానికోసం అని చెప్పేసి, లేదు ఇది ఒక పాయింట్ మనం యాడ్ చేసుకుందాం, తర్వాత వాళ్ళని అడుగుదాము సిద్ధేశ్వర స్వామి వారిని కానీ ఏదో శృంగేరి మఠం పీఠల వారు కానీ, ఏమంటే ఇలాంటి ఒక సందేహం ఉంది, మనం ఏం చేయాలి ఈ రోజు మనకి మీకు నాకు కాదు, ఫ్యూచర్ లో క్వశ్చన్ రాకుండా ఉండాలి కోసం ఏదైనా ఒక సంపుటి చేయాలంటారా, దానికి ఒక అవకాశం ఉందా లేదా అని అడుగుదాం. రైస్ చేస్తే కదా డిబేట్ అవుతుంది. అదే అయింది కదమ్మా మన చరిత్రకి వాటికి, అదే అయింది. ట్రూ ట్రాన్స్లేషన్ లో పడిపోయి టేకింగ్ రాంగ్ మీనింగ్స్ ఫ్రమ్ ఇట్. సో ఐ కంప్లీట్లీ అగ్రీ. అట్లీస్ట్ జనరల్ బయాసెస్ లేకుండా ఉండే న్యూట్రల్ టోన్ ఉందనుకోండి, దెన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం, దే ఎంబ్రేస్ ఇట్. ఎందుకంటే హైలీ లాజికల్ కిడ్స్ అయిపోయారండి ఈ ఒక 25 years 27 years కిడ్స్. ఇంకా 18 16 అయితే మనం చెప్పలేము అనమాట. మనకున్న కన్నా వాళ్ళకి ఎక్కువ జ్ఞానం ఎక్కువ ఉంటుంది అన్నిట్లోనూ, కనిపించినా కనిపించకపోయినా. దానికోసం అని చెప్పేసి ఐ థాట్ లెట్స్ అట్లీస్ట్ మేక్ ఎన్ అటెంప్ట్. ఏంటి వాళ్ళ యొక్క కన్సర్న్, దే షుడ్ బి ఇన్ ఏ ప్లేస్ టు డూ సమ్
మోడిఫికేషన్స్ కదా. ఒకవేళ అట్లీస్ట్ ఎవరో ఒకరు క్వశ్చన్ అడిగితే కదా ఏదైనా ఒక మూమెంట్ వచ్చేది అని అడుగుదాం అనుకుంటున్నాం. మరి చెప్పండి అనిల్ శర్మ గారు, మీ వ్యూ చెప్పండి. మీరు ఉండడం మా అదృష్టం, సో దట్ మాకు కూడా మీ వ్యూ తెలుస్తుంది. అదేం లేదమ్మా, ఇందాక వారు చెప్పినట్టు సంస్కృతంలో పుత్ర అనే శబ్దానికి కేవలం కొడుకునే కాదమ్మా, నేను విన్నది సంతానం అని అర్థం. పుత్ర అనే శబ్దానికి పుత్ర అంటే సంతానం, కొడుకు కూతురు అని కాదు అక్కడ. తర్వాత ఇక్కడ ఇంకోటి, మీరు పత్ని అంటే వారు చెప్పారు కదా కేవలం భార్య అనే కాదని. నేను ఇదే ఇందాక నుండి ఆలోచిస్తున్నా. నవగ్రహాల్లో శుక్రగ్రహ ధ్యాన శ్లోకానికి అదే ఉంటుంది. శుక్ర అరిష్టత సంప్రాప్తే శుక్ర పూజాంచకారయే శుక్రధ్యానం ప్రవక్ష్యామి పత్ని పీడోపశాంతయే అంటే ఇక్కడ కూడా అదే అర్థం అన్వయమవుతుందమ్మా. అంటే మనకి ఇవన్నీ సంస్కృతం నుండి వచ్చాయి కాబట్టి. ఇంకోటి మనకి ఇంకో చిన్న ఇబ్బంది ఏంటంటే తెలుగులో చాలా పదాలు తెలుగువి కాదు మనం మాట్లాడేవి. అన్నం కూడా తెలుగు కాదు, అన్నం కూడా సంస్కృతమే. తెలుగులో కూడు అసలు పదం. అట్లా మనకు అన్వయం అయిపోయి సరిగ్గా కొంచెం ఇబ్బంది అవుతుందేమో అనిపించింది. తప్పేదే క్షమించండి. అయ్యో అమ్మాయి బాబా, మీరు అలా అడగదు. అసలు మీరు చెప్పే పాయింట్స్ చాలా చాలా మాకు వ్యాలిడ్. ఎందుకంటే ఇది ఒక ఓపెన్ ఫోరం. ఏంటంటే యాక్చువల్లీ చెప్తున్నాను కదండి, సంస్కృతంలో కానీ లేదు అసలు ఈ యొక్క వేదం మీద పట్టు ఉండేవారు నా క్లాసుకు రావడం నేను చాలా చాలా అబ్బా ఏంటమ్మా నేను అక్కడ చెప్తే అంతనా అసలు ఏంటసలు అంటే ఒక ఏమంటారంటే ఇఫ్ నాట్ ఎనీథింగ్ ఒక డెవిల్స్ అడ్వకేట్ అవుతాం కదా. ఎందుకంటే మీకు కావాల్సిన అమ్మవారి పేరు పైకి రావాలి, నాకు కావాల్సింది అదే. సో ఇద్దరు బ్రెయిన్స్ కలిసాయి అనుకుంటే ఇంకా, ఎందుకంటే మంది అయిపోయింది. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు అండ్ వాళ్ళకి ఇంత పేషెన్స్ ఉండదు, ఇంత చెప్పేదానికి ఉండదు. కానీ ప్రతి దానికి వాళ్ళు క్వశ్చన్స్ రేస్ చేస్తారు. ఇది ఎందుకు, వై ఇస్ దిస్ సో, వై ఇస్ దిస్ నాట్ సో అని చెప్పి. అటువంటప్పుడు మనం ఆన్సర్ చెప్పగలగాలి అంటే దే విల్ గో ఆఫ్ ఇంటూ ఇంకా మనకన్నా ఈ ఏ టూల్స్ ఉన్నాయి మనకి అవి మనకి వాడడం కూడా రాదు. వాళ్ళు దాంట్లోకి వెళ్ళిపోయేసి చూడు ఇవన్నీ రాసింది వీళ్ళు దానికని అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు ఫెమినిజం బయటకు లాక్కొచ్చేస్తారు. అంత రేంజ్ వాళ్ళు అనమాట. అందులో ఈ క్లాసుల్లో వాళ్ళకి డిబేట్ క్లాసులు కూడా జరుగుతున్నాయి ఈ కాలంలో. జేమన్ను ఈ మన్ను ఆ మన్ను అనుకుంటూ ఇంకా దాంతో ఒకటి వాగ్వాదాలు వచ్చేస్తాయేమో. సరే ఏదన్నా ఇట్ మైట్ బి ట్రూ అండి. మన కాంటెక్స్ట్ ప్రకారం ఏదన్నా ఒక న్యూట్రల్ బయాస్డ్ వర్డ్ ఏదన్నా యూజ్ చేస్తే బెటర్ ఉంటుందేమో. లేదు అంటే ఇప్పుడు ఆ వర్డ్ అక్కడ పెట్టామనుకోండి అండ్ అక్కడ పెట్టి మనం పక్కన చెప్పామనుకోండి దట్ యా దిస్ మీన్స్ దిస్ అని చెప్పి దెన్ దే విల్ యాక్సెప్ట్. సో ఇప్పుడు నేను దాని గురించి నేను అసలు కమెంటే చేయలేదు అనుకోండి, వెంటనే వాళ్ళు పట్టేసుకుంటారు. ఉండే 10 అక్షరాల్లో ఏది పట్టరో అదొక్కటి పడతారన్నమాట. నేను టెస్ట్ చేశాను. ఇది కూడా నేను ఒక 20 years old 18 years old తో వాట్ యూ థింక్ అబౌట్ దిస్ స్టేట్మెంట్ అని చెప్పి కొంచెం అడిగినప్పుడు వాళ్ళు వెంటనే అక్కడ పట్టారు. ఎందుకు వాయిస్ దిస్ సో అన్నట్టు. దానికని చెప్పేసి ఇలా కాదు, అట్లీస్ట్ మనం దాన్ని ఒక అండర్లైన్ చేసి దిస్ లుక్ డూడ్ దిస్ మీన్స్ దిస్ అని చెప్పి మనం చెప్పామంటే కొంచెం సెట్ అవుతారు మన వాళ్ళు అని చెప్పేసి అలా ఉట్టిగా ఒకటి. అందుకేనండి దాన్ని నేను సవరించలేదు. ఐ జస్ట్ పుట్ ఇట్ యాస్ ఏ యాక్షన్ పాయింట్ అనమాట. సో ఫ్యూచర్ జన్లో ఎవరైనా ఈ 18, 20, 25 years old కిడ్స్ ని చదువుతూ ఉంటే దే డోంట్ ఫీల్ అఫెండెడ్ దట్ ఏంటి మేమేం కాదా అనేసి. సో దిట్స్ ఎ న్యూట్రల్ జెండర్, దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్ అనే ఒక అర్థం ఇచ్చేద్దాము వాళ్ళకి. మేము కూడా థింక్ చేస్తున్నాం దాని గురించి అని చెప్పడానికి వస్తుంది. ఇంకో విషయం చెప్పొచ్చా? చెప్పండి బాబు. ఇప్పుడు అబ్బాయిలకు వివాహం కాకపోతే ఈ మంత్రం జపం చేసుకోమని చెప్తారు. పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారిని ఈ మంత్రం ఉంది కదండి, అది అబ్బాయిల వివాహం కోసం చెప్తారు. అట్లాగే అమ్మాయిలకి ఇంకో మంత్రం ఉందండి, పార్వతి వారు చేసినటువంటిది. దేవేంద్ర నమస్తుభ్యం దేవేంద్ర ప్రియభామిని అది కాదు, సారీ అయ్యో ఇంకో మంత్రం ఉంది. అది కేవలం అమ్మాయిలకి అబ్బాయితో వివాహం కావడానికి. ఇంకోటి ఉంది. అవును బాబు, చూసాను నేను కూడా. హే గౌరీ హే గౌరీ శంకర ప్రియ తథామాం కురు కళ్యాణి కాంతాం సుదుర్లభావని. ఇది అమ్మాయి కళ్యాణం కోసం చేసుకోమని చెప్తారు. అబ్బాయి కోసం మరి అమ్మాయి కోసం అని వివాహం కోసం చెప్తారు. అవునండి. సో చెప్పారు నాకు కూడా అమ్మ ఈ విషయము మీద. నాకు కొంతమంది అడుగుతుంటారు కదా ఇవన్నీ అంటే అప్పుడు ఈ యొక్క మంత్రాలు ఇవ్వచ్చు అని చెప్పి నాకు ఒక బుక్ ఇచ్చారండి, చదువుకో అని చెప్పి.
సో అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇవన్నీ కూడా ఇవ్వచ్చు అన్నట్టు. సో బట్ మై పాయింట్ ఇస్, see, when there is a distinction between, if I'm looking for a bride or a bridegroom, when I have distinctive, అక్కడ మళ్ళీ నా ఒక కేసు స్ట్రాంగ్ అయిపోతుంది. అక్కడ డిస్టింక్టివ్ గా మీకు మంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేసరికి పత్ని అనేసరికి అంటే లాజిక్ అనేది ఎక్కడైనా ఒకటే ఉండాలి కదండి. మేము కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్లం కాబట్టి మావన్నీ ఇలానే పనిచేస్తాయి అనమాట, మా బ్రెయిన్ సింగులర్ గా. అక్కడ ఒకటే అయితే అన్ని అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఒకటి రాశాను అనుకోండి, అది ఇక్కడ ట్రూ అయితే అక్కడ ట్రూ అయి సావాలి, లేకపోతే మాకు ఫార్ములాలు తప్పులు వచ్చేస్తాయి అనమాట కోడింగ్ లో. సో అక్కడ అట్లా ఇక్కడ గానీ నాకు పతి పత్ని అనే వర్డ్ యూజ్ చేసి నువ్వు జెండర్ బయాస్ స్టేట్మెంట్ అది, కాబట్టి అబ్బాయికైనా అమ్మాయికైనా అదే వర్డ్ యూజ్ చేసేసుకో అని చెప్పారు అనుకోండి, అప్పుడు ఓకే హియర్ ఇట్ ఈస్ ట్రూ, సో దేర్ ఆల్సో ఇట్ ఈస్ ట్రూ అని చెప్పి మనం డబుల్ ఈక్వల్ టు పెట్టేసుకొని ఓకే ఓకే అనేసుకుంటాం. కానీ ఇప్పుడు అలా కాదే, ఇక్కడ వచ్చేసి పతి పత్ని మన వచ్చి, ఇక్కడ వచ్చేసరికి నాకు హస్బెండ్ కావాలంటే ఇంకొక స్తోత్రం, పత్ని కావాలంటే ఇంకో స్తోత్రం అని వచ్చేసరికి మా కంప్యూటర్ సైన్స్ బ్రెయిన్ యాక్టివేట్ అయిపోతున్నాయి అనమాట. దాని మీద సైకాలజీ కూడా చేసి వచ్చింది ఈ బ్రెయిన్. సో దాంతో యాక్టివేట్ అయిపోయి నో సంథింగ్ రాంగ్ సంథింగ్ అని అందులో ఫెమినిజం మధ్యలో వచ్చేసింది, మధ్యలో మూడోది కూడా యాడ్ అయిపోయింది. ఒక్కొక్క మనకి వ్యాకరణం ప్రకారంగా ఒక్కో పదానికి నానార్థాలు ఉన్నాయి కదా. ఇప్పుడు అర్థము అంటే మీనింగ్ అని ఒక అర్థం, అర్థము అంటే విత్తం అంటే డబ్బు అని ఒక అర్థము, అర్థము అంటే ఆన్సర్ అని ఒక ఇది, ఇట్లా ఉన్నట్టుగా దీంట్లో కూడా ఉన్నాయి అని. నేను ఒక్కో పదానికి అనేక అర్థాలు ఉన్నాయి. 5th grade లో నేను ఫస్ట్ ప్రైజ్ వచ్చిందండి. నాకు ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు, దానికి సంస్కృత డిక్షనరీ ఇచ్చారు నాకు. అది నేను ఒక సవనార్ లాగా పెట్టుకున్నాను. మళ్ళీ దాంట్లో కూడా చూసానండి, పత్ని అంటే ఏముంది అంటే స్టిల్ ఇట్ ఈస్ వైఫ్ ఓన్లీ అన్నమాట. కాబట్టి సో అందుకోసం అని చెప్పేసి అక్కడ 2 సార్లు వచ్చింది. ఓకే, పత్ని అని ఒకటి వచ్చింది. ఇంకొకటి వచ్చేసి నేను ఫ్యూచర్ కవచంలో కూడానండి పుత్రాన్ దేహి అని వచ్చి మళ్ళీ భార్యాం రక్షకు భైరవి అని వచ్చింది. ఓకే, ఈ 2 యాక్చువల్లీ మార్కండేయ పురాణంలో ఇవన్నీ లేవు, ఇవన్నీ చేసింది సంపుటి. ఇదంతా రాసింది ఎవరు అంటే మనలాంటి ఒక వేద పండితులే. సో అప్పట్లో పండితులు రాశారు, పండితమ్మ రాయలేదు కాబట్టి మరి దాని యొక్క జెండర్ ఏమంటారో తెలియదు కాబట్టి ఆవిడ రాసి ఉంటే ఆవిడ కూడా మనలాగే థింక్ చేసేదేమో బహుశా. ఋషివర్యుల వైఫ్ గాని కొంచెం ఇన్వాల్వ్ చేస్తుంటే డిస్కషన్ లో చేయకపోవడం వల్ల వాళ్ళు ఫుట్గా రాసేసుకున్నారు అనమాట, మనకి దొరికిందిరా స్వతంత్రం అని చెప్పేసి. అది నా ఒక పర్సనల్ థాట్ అండి, నేను ఏం పోయి కమెంట్ చేయట్లేదు. కాకపోతే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇట్స్ ఏ పాయింట్ ఆఫ్ యాక్సెప్టెన్స్. సో నేను ఈ ప్రేయర్స్ చేసేది నాకు అబ్బాయే కావాలానే అంటే తప్పు కదండి. అంటే ఎస్, మన శాస్త్రంలో అబ్బాయికి పెద్ద గోల్ ఉంది. ఏంటి అంటే ఐ థింక్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు ఎక్కువ తెలియదు ఈ విషయాల మీద, బట్ ఒక గోల్ ఎక్కడ స్ట్రక్ అయిపోతుంది అంటే ఆ వైతరిణి నది దాటడానికి అనేది ఒక పెద్ద పాయింట్ ఉందని నా ఒక థాట్ ప్రాసెస్. ఈ వైతరిణి నది అనేది చచ్చిపోయాక ఆవు తోకను పట్టుకొని మనం అది మనల్ని దాటిచ్చేస్తుంది, దానికని అబ్బాయిలే ఉంటే మేలు అమ్మాయిలు ఉంటే కాదు అనేది అదో పెద్ద డిస్కషన్. కానీ యాజ్ సచ్ ఎవరైనా అక్కడ వైతరిణి నది చూసారా? నేను చూశాను. అది ఎలా ఉంటుంది అనేది నా కలప నేను చూసా. కాబట్టి నాకు అట్లీస్ట్ నాకు అర్హత నాకుంది, నేను ఎంతమందితో మాట్లాడాలని నేను చెప్పగలుగుతాను ఆ విషయం. అప్పుడు ఆ వైతరిణి నది నేను చూసినప్పుడు నేనేం చూశాను, వచ్చి సెలెక్ట్ చేసుకుంటోంది. ఇక్కడ వీళ్ళ కొడుకున్నాడా కూతురుందా అనేది కాదు అక్కడ పాయింట్. నేను ఎంత బౌనీ పాయింట్స్ యాడ్ చేశాను, నేను ఎంత కర్మను అక్యుములేట్ చేసుకున్నాను అని చెప్పేసి. అట్లాంటప్పుడు ఏదో రాశారండి కావుడి గారు, ఏదో పెద్ద శ్లోకం ఉండండి అమ్మ చదువుతాను. ఆవిడ అక్కడ కూర్చొని కొంతమంది తపస్సు చేసుకున్న వాడని కూడా చూశాను, ఆ మేళల్లో, ఆ కంపులో, ఆ చెత్తలో, ఆ కేటకలో. కాకపోతే అక్కడ ఒక రోజు, ఇక్కడ మనకి చాలా రోజులు కాబట్టి మనకు తెలియదు అనమాట. అక్కడ ఎన్ని రోజులు ఇక్కడ ఎన్ని రోజులు అనే క్యాలిక్యులేషన్ ఏదో డిఫరెంట్ ఉంది కాబట్టి దానికి తెలుస్తుంది. కానీ కొంతమంది అడుగుతారు 10th డే కాగానే మా నాన్న చనిపోయారు కదండి, వెళ్ళిపోయారా అంటే నాకు ఎట్లా కనపడుతుందంటే ఒక స్వర్గం లోపలికి దారిలో ఎంటర్ అవుతున్నట్టు అవన్నీ కనపడతాయి అన్నమాట విజన్స్. అప్పుడు లేదండి మీ ఫాదర్ ఇంకా వెళ్ళలేదు అలా చెప్తూ ఉంటాను నేను. అసలు చాలా అట్లా కొలోక్వియల్ గా చాలా క్యాజువల్ గా చెప్తూ ఉంటాను ఆ మాటలు. కానీ అవన్నీ నేను ఊరికే అలా గాల్లో అలా చెప్పనండి. నేను నోట్లోంచి ఏదైనా ఒక మాట వచ్చిందంటే నేను ఎస్పెషల్లీ పీపుల్ తో గైడెన్స్ వాటి మీద నేను ఎనర్జీ లేదంటే నాకు ఎనర్జీ లేదని చెప్తాను. కానీ ఉందంటే మాత్రం
100% కరెక్ట్ గా చెప్తాను, లేదంటే చెప్పను. ఏదైనా రాంగ్ ఉందనుకోండి, ఒకవేళ చెప్పినా కూడా మళ్ళీ కరెక్షన్ చేసేసుకుంటా. ఇందాక చెప్పాను చూడండి గార్గే అమ్మకి, అమ్మా ఓకే అమ్మా గో హెడ్ అన్నాను, రాయంగానే నాకు ఐ సా ఎ వెరీ బ్యాడ్ విజన్, అంటే వద్దొద్దు ఈ రోజు వద్దు. అదో ఎవరో వెనక మళ్ళా మా వాళ్ళే, మన బ్రోలే అక్కడ ఎవరో లాజిక్ లో మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ మనకి జరిగేసుకుంటున్నారు. సో అలా అన్నమాట. అవి చూసినప్పుడు నాకు అనిపించింది, దెన్ వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్ గర్ల్స్ అండ్ బాయ్స్, అండ్ యాక్చువల్లీ ఇట్ హాస్ నథింగ్ టు డూ విత్. మరి ఇప్పుడు అవన్నీ చెప్పాను అంటే తవ్వాలి తవ్వుకున్నట్టేగా. గరుడ పురాణం ఇదంతా కరెక్టా కాదా అని ఆ డిస్కషన్స్ నాకు యాక్చువల్లీ నాకు ఎవరికి లేదు కదా, గరుడ పురాణాన్ని స్పర్శనం చేయని నాకు ఇచ్చింది దుర్గా సప్తతిలో నా పూర్వ వైభోగం నన్ను లాక్కోరా అని చెప్పారు. నేను సో దానికి నేను కమిటెడ్ గా ఉంటాను అన్నది ఏది నేను మాట్లాడను. అయితే దిస్ ఆర్ ఆల్ థింగ్స్ అంటే నా పర్సనల్ వ్యూ అండి. ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ ఏదో ఒక డిబేట్ లాగా కాకుండా నా పర్సనల్ వ్యూ వచ్చి మోస్ట్ ఆఫ్ దీస్ థింగ్స్ ఆర్ రిటన్ బై మెన్. కాబట్టి ఇట్ ఈస్ అండర్స్టూడ్ అకార్డింగ్ టు ఆ దేశ మాన పరిస్థితులు అనే వర్డ్ చెప్తున్నారమ్మ, లేకపోతే నాకు ఇంత తెలుగు రావడం కష్టం. సో ఆ టైమ్స్ ప్రకారం వాళ్ళు అలా రాశారు. బట్ మే నాట్ బి ఆల్వేస్ ట్రూ అని చెప్పి. ఇప్పుడు మనము వాల్మీకి రామాయణమే చూసామనుకోండి, దాంట్లోనే బోల్డ్ వెర్షన్స్ ఉంటాయి. ఒక వర్షన్లో ఒకటి ఉంటే ఇంకో వర్షన్లో ఇంకోటి ఉంటుంది. ఇట్స్ అప్ టు ద యూజర్ ఆర్ ద రీడర్ to verify the authenticity by reading different versions and understanding the whole essence. అందుకే తత్వం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ బై ద ఫిజికల్ ఎసెన్స్ ఆఫ్ ఇట్. అయితే ఆ తత్వం నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు మనకుండే ఒకే ఒక యాంకర్ ఏంటి అంటే, ఇది నా పర్సనల్ వ్యూ అండి. నేను ఒక 4 years బ్యాక్ వరకు నాకు తెలుగు చెప్పాను కదా, అమ్మ నాకు వచ్చి మంత్రం రాసుకోమంటే నాకు ఇంగ్లీష్ లో AUM అని రాసుకుంటాను, కానీ ఓం అని తెలుగులో రాయడం కూడా రాదన్నమాట. అలాంటి స్టేట్ లో ఉండింది దాన్ని నేను, లక్ వచ్చింది నన్ను ఇక్కడికి. సో ఆ టైంలో మనకు ఉండే ఒకే ఒక యాంకర్ అనేది ఏంటి అంటే గ్రామర్, వర్డ్స్, వొకాబులరీ. ఇది కానీ ఒక్క వర్డ్ అటు ఇటు అయ్యి మెస్ అయిపోయింది అంటే, ఇప్పుడు నేను రిప్రజెంటేషన్ ఎవరికి అంటే, అస్సలు పూజలు చేయకుండా, అస్సలు ఎప్పుడు వర్కహాలిక్ గా ఉంటూ అలాంటి వాళ్ళకి, పార్టీలు గొడవలు అనుకుంటూ వెళ్ళే సెకండ్ కేటగిరీ వాళ్ళకి. మూడోది ఏంటి అంటే, ఏదో అమ్మ గురించి కొంచెం తెలుసు, హాయ్ బాయ్ లాగా కొంచెం డీప్ గా పోవాలి అనుకుంటే అని ఎత్తపోవాలో తెలియదు అనుకుంటే వాళ్ళకి నేను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ నేను చేసిన దాన్ని కాబట్టి. సో ఈ రిప్రజెంటేషన్ ఉండే ఒక పర్సన్ గాని అంటే అస్సలు, ఇప్పుడు కొన్ని బాబున్నాడు పుణ్యాత్ముడు, చిన్నప్పుడే అంత కాళీమాతగా దర్శనం ఇచ్చిందంటే అబ్బాయి వేద పాఠశాల చదువుతున్నాడు. వాళ్ళ లైఫ్, వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఒక భగవంతుడి మీద, ఒక దాని మీద డిఫరెంట్ గా ఉంటాయి. కానీ మాలాంటి వాళ్ళు అసలు మాకు దేవుడు అంటేనే ఎవరో అనే ఎక్కడో తను ఎక్కడో అక్కడ ఉన్నారు, నేను ఇక్కడ ఉన్నాను అనే ఒక హాయ్ బాయ్ రిలేషన్ మెయింటైన్ చేసుకుంటూ పోయే మాలాంటి వాళ్ళే ఎక్కువ ఉన్నారు యాక్చువల్లీ. అందుకే నేను పర్ఫెక్ట్ క్యాండిడేట్ అన్నమాట. ఎవరైనా పూజ చేయట్లేదు అంటే హలో ఇక్కడ నేను ఉన్నాను, నో వరీస్, ఇప్పుడు చూడు ఎలా చేస్తున్నాను అని చెప్పి అపర్ణమ్మకి చెప్పాను చూసారా. ఎందుకంటే ఐ నో దట్ స్ట్రగుల్ ఈజ్ రియల్ డీల్ అని చెప్పి మాకు తెలుసు అనమాట. అందుకని నేను నాతో అసలు మాకు తెలుసు అనమాట. ఎందుకంటే పొగ తాగే వాళ్ళకే తెలుస్తుంది అనమాట, పొగ తాగించకుండా ఉండడం అనేది ఎలా అనేసి. తాగిన వాళ్ళు ఏం చెప్తే ఏం అర్థం అవుతుంది, అలా మేము కూడా అలాంటి కేటగిరీ కాబట్టి మేము చెప్పేది అందరికి అర్థమైపోతుంది అనమాట. సో అలాగా వొకాబులరీ అనేది ఒక చిన్న అక్షరంలో, ఒక చిన్న గ్రామాటికల్ మిస్టేక్ లో కానీ అది జెండర్ ని అక్యుములేట్ చేయకపోతే ఇట్ బికమ్స్ అ రియల్ ప్రాబ్లమ్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్స్ టు యాక్సెప్ట్ ద అథెంటిసిటీ ఆఫ్ అవర్ వేదాస్. అండ్ వేదాలను మీరు చదివారు అనుకోండి బాబు, అంటే నేను ఇంకా అంత చేతులు కాళ్ళు దాంట్లో మునుగ పెట్టలేదు. ఏదో నా ఆత్రం కొద్దీ సప్తశతి కోసం మొత్తం విహెచ్లోకి పోయి మొత్తం ఎతికి పడేశాను అనమాట. ఒక 5 రోజులు కూర్చొని అక్కడ. అప్పుడు నేను చాలా చూసినప్పుడు నాకు ఒకటి ఏం అర్థమైంది అంటే, అక్కడ ఉండే లాంగ్వేజ్ ఈ యొక్క అంటే శ్రావణి, సూరకన్య ఇవి ఉన్నాయి చూసారా, ఇవి వరకు ఓకే. కానీ ఈ ముందు వచ్చేసరికి చాలా చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఆర్ వెరీ వెరీ పర్సనల్ టు దట్ పరంపర. ఎవరైతే గురువు గారు రాశారో వారికి అమ్మవారు ఏం రాయించారో దానికి తగ్గట్టుగా ఈవిడ. అని ఆ కాలంలో ఆడపిల్లలు ఇల్లులు వదిలేసి
ఒక గురుకులంలోకి వెళ్ళి అక్కడ నేర్చుకొని ఈ రోజుకి ఆ పద్ధతి లేదు. ఆ రోజుల్లో ఏముంది పద్ధతి? సో ఇట్ ఈస్ ఆల్వేస్ అండర్స్టూడ్ దట్ ఒక ఆచార్యుల వారి దారి ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అండ్ ఒక బ్రాహ్మణ అనే ఒక స్టేట్ వాళ్ళే ఇవన్నిటికీ అర్హులు అని ఒక చాలా రిజిడ్ గా మనం ఆల్రెడీ అది చేసేసాం కాబట్టి అన్ని అలానే మన అంటే ఇఫ్ దట్స్ హౌ ఇట్ ఈస్ అట్లానే ఉంటాయి బుక్స్ కూడా. కానీ ఈ కాలంకి వచ్చేసరికి రిప్రజెంటేషన్స్ మారిపోతున్నాయి. ఎవరు ఇట్ హాస్ బికమ్ మోర్ అండ్ మోర్ బ్రాహ్మణులు లేదు ఇంకో శూద్రులు ఇంకో వేరే వేరే అనే ఒక మరి నాకు ఆంధ్ర గురించి తెలియదు కానివ్వండి. మరి బెంగళూరులో ఐ డోంట్ థింక్ వి బాదర్ మచ్ అబౌట్ క్యాస్ట్ అండ్ క్రీడ్. నాకైతే ఇప్పటి వరకు 22 years నేను ఇక్కడ ఉన్నానండి. నా కులం ఎవరు అని నన్ను ఎవరు అడగలేదు ఇంతదాకా. ఆ క్యాస్ట్ అని బట్టి కూడా నాకేం ప్యారిటీ నేనైతే ఫేస్ కాలేదండి. మరి అది నా చిన్న ఎక్స్పీరియన్స్. నేను బెంగళూరు కాకుండా మిగతా తాలూకులో వర్క్ చేశాను. బట్ ఐ హావ్ నాట్ కమ్ అక్రాస్ దిస్ as a very strong contempt for mantras and stuff like that. There's a lot of acceptance and eagerness to learn in younger generations, but they have no guidance on what to learn. పేరెంట్స్ కూడా చాలా ఉత్రక్తగా మన ధర్మం పాడాలి అని చాలా ఆత్రత ఉంది. కానీ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే మన హిందుత్వం అనేది ఇప్పుడు బుద్ధిజం స్టడీస్కి వెళ్ళాం అనుకోండి, మనం థియలాజికల్ స్టడీస్ లోకి ఒకటైనాక అని ఉంటుంది. కానీ ఇక్కడైనా సరికి ఇట్ హాస్ బికమ్ అది మీలాంటి వేదాచార్యులకి తెలిసి ఉండొచ్చేమో. మీరు చదివే వేద పాఠశాలలో కూడా ఏదైనా ఒక ABCDFGH అని ఒక పరిణితి లాంటి క్లాసెస్ ఉన్నాయి అనుకుంటా. అయితే అది మాకు యాక్సెస్ లేదు. దాంతో మేము నేర్చుకోవాలనుకున్నా నేర్చుకోలేకపోతున్నాం అన్నమాట. అలాంటి ఎక్కువ మంది ఉన్నారు అలాంటి జనాలు. నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎక్కడైతే వేద పాఠశాలకు వెళ్ళి వాళ్ళ లైఫ్ ని అంకితం చేసుకుని నేర్చుకునే వాళ్ళు. అలా కాకుండా ఇలా మాలాగా జాబ్స్ చేసుకుంటూ కూడా అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు బహుశా మారితే కొంచెం బాగుంటుంది. సో దట్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకి చెప్పడానికి అవుతుంది. ఒకవేళ గాని చెప్పాల్సి వస్తే ఆనెస్టీ ఈజ్ ఆల్వేస్ ఎ బెస్ట్ పాలసీ కదండి. సో ఇప్పుడుండే థీమ్స్ కి అవును బాబు అప్పట్లో జెండర్ గా ఇలా ఉండేది, దానికని వాళ్ళు అలా రాశారు, బట్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ కెన్ అస్యూమ్ లైక్ దిస్ అని చెప్పి మనం చెప్పామంటే దట్ బికమ్స్ ఎ మోర్ అథెంటిక్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ ద సిచ్యువేషన్ రాదర్ దాన్ లేదు పత్నీం అంటే ఒకప్పుడు. ఎందుకంటే ఈ కాలంలో పత్నీం అని ప్రతి ఒక్క వెకాబులరీ డిక్షనరీస్ దొరికేస్తున్నాయి, అది అందరికీ దొరికేస్తున్నాయి. సాంస్క్రిట్ టు తెలుగు ఉంది, సాంస్క్రిట్ టు ఇంగ్లీషు ఉంది. సో వెంటనే వాళ్ళు అక్కడ పత్నీం అని చూశారు అంటే డెఫినెట్లీ వైఫ్ అని వచ్చేస్తుంది. సో అటువంటప్పుడు ఇట్ బికమ్స్ ఎ బిగర్ అథెంటిసిటీ అనేది క్వశ్చన్ చేసేస్తారు మన పిల్లలు. దానికని అదొక పాయింట్ లాగా రైజ్ చేద్దాము సిద్ధేశ్వరేంద్ర స్వామి వారితో కానీ ఒకవేళ మీట్ అయ్యి భేటీ చేయడానికి అవకాశం దొరికితే అన్నట్టుగా అనుకుంటున్నానండి. ఎనీవేస్ ఎక్స్టెండెడ్ టైం. సరే అమ్మా గార్గయ్య అమ్మ. సో ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను భార్గవి. మీరు డిక్షనరీ గురించి అన్నారు కాబట్టి, అండ్ ఆల్సో మీరు ఇన్ని బుక్స్ రాస్తున్నారు, ఇన్ని రిఫరెన్సెస్ చూస్తున్నారు కాబట్టి అమర కోసం అని ఒక బుక్ ఉంటుందమ్మా. దాంట్లో వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ బుక్ నన్ను అడిగితే. అంటే ఇప్పుడు జనరేషన్ కి చెప్పలేం కానీ ఏ సాంస్క్రిట్ మీనింగ్ ని డైరెక్ట్ వర్డ్ టు వర్డ్ తీసుకోకూడదు. అమర కోసంలో ఏంటంటే ఒక లెటర్ కి మీనింగ్ ఏంటి అని ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ రిఫరెన్స్ బుక్. మీకు ఎప్పుడైనా అవసరం అయితే ఖచ్చితంగా చూడండి మా, అది హెల్ప్ అవుతుంది. అమరకోశ ఈ బుక్ అమరకోశ అండి. ఇది వెబ్సైట్ కదా లేకపోతే బుక్? బుక్ కూడా ఉంటుందమ్మా, ఫిజికల్ బుక్. మీకు కావాల్సిన లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ కూడా ఉంటది. బట్ ఆథెంటిక్ బుక్ ఫర్ టు అండర్స్టాండ్ సాంస్క్రిట్ ఇస్ అమరకోశ. దానికి మించింది ఏమీ లేదు. దట్ ఈస్ మోస్ట్ స్టాండర్డ్ బుక్. కొన్ని తప్పు కూడా ఉన్నాయి. అమరకోశంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. కొన్ని పబ్లిషర్స్ వాళ్ళు తప్పుగా రాశారు, అర్థాలు కానీ ప్రింటింగ్ కానీ. అది ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏది బెటర్ బుక్ అండి అమరకోశ సిరీస్ లో? ఎవరి పబ్లికేషన్స్? అమరకోశం అని పుస్తకం, అమరకోశం అని ఉంది. అదే అది ఎవరి ఇప్పుడు సాధనా మండలి వాళ్ళది జనరల్ గా చాలా అథెంటిక్ గా ఉంటాయి కదండి. అలా ఎవరి పబ్లికేషన్స్ మీరు రికమెండ్ చేస్తారు? అథెంటిక్ గా ఉందని నేను చెప్తాను, నేను ఒకసారి కనుక్కొని చెప్తాను. నా దగ్గర కూడా ఉంది, ఒకసారి చూసి చెప్తాను మీకు. ఖచ్చితంగా బాబు చెప్పండి, సో దట్ నేను కూడా ప్రిపేర్డ్ గా పోవాలి.
ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు కొంచెం మనం కూడా కేసుని బిల్డ్ చేసుకొని పోతే బెటర్ కదా. అన్ని చూసామండి, అమరకోశ దగ్గర ఇట్లా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సో అందుకని అని చెప్తే బాగుంటుంది. అదండి సంగతి. సరేనండి, అయితే ఐ హోప్ వి deviated to a larger extent, but I hope this was a very fruitful discussion. సరేనండి, అయితే అమ్మ చెప్పండి అమ్మా. కోపం. నమస్తే అమ్మా, చాలా బాగా చెప్పారు. యో లేడీస్ అక్కడ అది వచ్చింది. సరేనండి, అయితే చెప్పమ్మా గోపాల. అమ్మ ఈవెన్ సూర్యాష్టకంలో కూడా లాస్ట్ లో స్త్రీ తైల మధు మాంసాన్ని హస్త్యజేతు రవేద్ధిని నవ్యాధి శోక దారిద్ర్యం సూర్యలోకం సగచ్చతి. అక్కడ స్త్రీ అనేది నాకు అది ఫస్ట్ టైం నేను చదువుతున్నా అమ్మాయి, ఇవన్నీ నాకు అసలు తెలియవు. అది చదవగానే అనిపించింది. ఐఎమ్ సేమ్ అండి, మన ఇద్దరం సేమ్ అదే చెప్తున్నా నేను రిప్రజెంటేషన్ ఎవరు అంటే పూజలు చేరి అస్సలు వర్కహాలిక్ అలాంటి రిప్రజెంటేషనే నేను అని చెప్పి అందుకనే చెప్తున్నాను నేను. ఈ తెలియని వాళ్ళు ఫస్ట్ సడన్ గా ఇలా చదివినప్పుడు అండ్ కొన్ని సంవత్సరాలు మనం బీన్ లిసనింగ్ దట్ అంటే కార్పొరేట్స్ లో వర్క్ చేసినప్పుడు ఎస్పెషల్లీ వీఆర్ ఆల్వేస్ నర్చర్డ్ అపాన్ టాలెంట్స్ కదా, అండ్ నాట్ ఆన్ జెండర్స్, ఎస్పెషల్లీ ద ప్లేసెస్ ఐ వర్క్ అట్. అండ్ నేను హైర్ చేసుకుంటున్నప్పుడు నా ఇంజనీర్స్ ని కానీ నా మిగతా స్టాఫ్ ని కూడా we used to always not have any biases towards any genders. In fact, we used to hire them with lot, and I'm sure many of you who are already into team managers or project managers would agree with the same statement. అటువంటప్పుడు అంత ఈక్వల్ గా మనం ట్రీట్ చేస్తూ మార్చ్ 8 వరల్డ్ ఇంటర్నేషనల్ డే అని చెప్పేసి మనం జెండర్ ఈక్వాలిటీ అని, పవర్ ఈక్వాలిటీ అని ఒక్కొక్క థీమ్ ని సెలబ్రేట్ చేసేసుకుంటూ మంత్రాల దగ్గరకు వచ్చేసరికి పత్ని స్త్రీ అని చెప్పి ఒక డెరగేటరీ వర్డ్ లాగా అనిపిస్తుంది ఫస్ట్ టైం చదివిన వాళ్ళకి. ఇన్ఫాక్ట్ ఇట్ డజంట్ ఫీల్ లైక్ ఇట్స్ ఎ సాంస్క్రిట్ వర్డ్ అండ్ ఇట్స్ ఎ కానిటేషన్ టు రిప్రజెంట్ అన్నట్టు అంత మెచ్యూరిటీ ఉండదు. వెంటనే ఇట్ అయిపోతుంది మనకి. అండ్ అది మింగుడు పడదు అనమాట. చదవాలంటే మనకి లోపల ఇక్కడ కక్కొచ్చేస్తుంది. నో ఐ కాంట్ విత్ దిస్ మౌత్, ఐ కాంట్ అనిపించేది. అట్లీస్ట్ నాకు అలా అనిపించేదండి. దానికే నేను దాన్ని చాలా స్పెసిఫిక్ గా రాసుకున్నాను. ఇవన్నీ మనం అంటే మన చేతుల్లో ఆ శక్తి లేదు, కానీ అలాంటి ఉన్న వాళ్ళు అట్లీస్ట్ ఒక స్మాల్ పోర్షన్ రిఫార్మేషన్ కి తీసుకొని వచ్చి ఈ మంత్రాన్ని కొంచెం రీడిఫైన్ చేశారంటే విత్ ద కరెక్ట్ కాంటెక్స్ట్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కరెంట్ ఎరా, రిలేటిబిలిటీ ఉంటుంది కదా మనకి. బాగా కొంచెం చదివేటప్పుడు ఫస్ట్ టైం చదివినప్పుడు నాట్ ఫీల్ వెరీ మన వాల్యూస్ ని ఛాలెంజ్ చేసేలా ఉంటే మనం ఆ మంత్రం ఎలా చదువుతాం. కానీ సూర్య భగవానుడు వచ్చేసి ఆయన ఎంత స్వీట్ అంటే, నేనే కదమ్మా మీకు హెల్త్ ని ఇస్తాను అనేసి ఆయన యాక్చువల్లీ అంత గ్రేట్. ఆయన చేసే జెనరాసిటీ అంతా ఇంత కాదు. అలాంటి ఒక గ్రేట్ డివైన్ బీయింగ్ ని మనం స్తుతించడం ఎందుకు మానేయాలి జస్ట్ బికాస్ ఆఫ్ దట్ వన్ వర్డ్ అండ్ వన్ లెటర్ అనేసరికి. కానీ నాకు పవర్ లేదండి, ఐ డోంట్ నో, బట్ దీస్ ఆర్ ఆల్ సమ్ థింగ్స్ విచ్ రిక్వైర్ ఎ ఫోరమ్ టు డిస్కస్ అండ్ సమ్హౌ బ్రింగ్ అప్ ఎ న్యూ మరి బిబ్లియోగ్రఫీ లాగా ఏదైనా ఒక కొత్త అమెండ్మెంట్ అపెండిక్స్ అలాంటిది ఏదో చేసి ఏదో చేస్తారేమో తెలియదు నాకు. చూద్దాం. మన